వెల్కమ్ టు ఫేస్ విత్ ఎర్రబెల్లి రాజేష్. ఫేస్ టు ఫేస్ టాక్ షోకి ఈరోజు ముఖ్య అతిథిగా మనకు స్టూడియోకు విచ్చేసి ఉన్నారు. తన గురించి చెప్పాలంటే రాజకీయ రంగంలో సుదీర్ఘ అనుభవంతో పాటు క్రీడా రంగంలో కూడా విశేష సేవలు అందిస్తూ ప్రజల కష్టాలను తీర్చడం కోసం కాంగ్రెస్ పార్టీ తరపున నిరంతర పోరాటం చేస్తూ గత 30 సంవత్సరాల నుంచి సుదీర్ఘ రాజకీయ ప్రయాణం చేస్తున్న పిన్నింటి రఘునాథ్ రెడ్డి గారితో ఈరోజు ఫేస్ టు ఫేస్ టాక్ షో. నమస్తే అన్న. నమస్కారం. మన జనతా టీవీ మన కోసం, మంచి కోసం, మార్పు కోసం ప్రజల్లో ముందుండాలని, ప్రజల మన్నన పొందాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ మిత్రులందరూ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. సంతోషం అన్న. రఘునాథ రెడ్డి అన్నగారు మీ యొక్క వ్యక్తిగత జీవితం గురించి, అదేవిధంగా మీ యొక్క బాల్యం గురించి మా టీవీ ద్వారా ప్రేక్షకులకు కొంత చెప్పే ప్రయత్నం చేయండి. బాల్యం అంటే నేను సింగరేణి కార్మికుని కొడుకును. వాస్తవానికి నేను కేతపల్లి మున్సిపాలిటీ రామకృష్ణాపూర్లో జన్మించిన 1977లో. నేను రామకృష్ణాపూర్లోనే చదువుకున్న, రామకృష్ణాపూర్లో క్రీడాకారిణిగా, అదేవిధంగా విద్యార్థి దశ నుండి రాజకీయాల్లోకి రావడం జరిగింది. అంటే మీరు విద్యార్థి దశలో ఉన్నప్పుడే అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా, ఇంకప్పుడు ఏమన్నా వేరే పార్టీలలో కూడా విద్యార్థి నాయకంగా కొనసాగిందా? అలాంటిది ఏం లేదు. మేము యాక్చువల్గా చెప్పాలంటే మా దగ్గర రాంబాబు అని ఐఎన్టీసీ లీడర్ ఉండే, మాది నైబర్. ఆయన ద్వారా నేను రాజకీయాల్లో ఆసక్తిగా తిరుగుతూ ఉండే 88, 89లో. ఆ తర్వాత 90లో మా మిత్రులు నీలం శ్రీనివాస్ గౌడ్ గారు కానివ్వండి, ఎంఆర్ శ్రీనివాస్, తర్వాత కృష్ణ, వీరితో పాటు మంచిర్యాలలో ఉన్నటువంటి జగన్మోహన్ రావు గారు, ఆంజనేయులు గారు, ఎన్ఎస్సీ ఆర్గనైజేషన్ ఉండే. నేను స్కూల్ లైఫ్ నుండి ఆర్గనైజేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. నేను చదువుకునే సింగరేణి హై స్కూల్ రామకృష్ణాపూర్. ఒక విధంగా మీరు అంటే ఇటు రాజకీయాలకు వచ్చే కంటే ముందే మీరు ఇక్కడ స్పోర్ట్స్ గురించి కూడా మీరు బాగా కీలకంగా ఇస్తున్నారు. ప్రధానంగా ఇప్పుడు మీరు ఒలింపిక్ అసోసియేషన్ మెంబర్గా ఉన్నారు. అదేవిధంగా ఫుట్బాల్కి సంబంధించి కూడా రాష్ట్ర ఉపాధ్యక్షుడు తెలిసింది. మీరు ఆ క్రీడలపైన మీకు ఎందుకు, ఏ విధంగా ఆసక్తి పెరిగింది? అంటే వాస్తవంగా చెప్పాలంటే మన సింగరేణి హై స్కూల్ గ్రౌండ్లో ఎప్పుడు సింగరేణి కాలేజ్ కంపెనీకి సంబంధించినటువంటి WPS అండ్ గేమ్స్ అనేవి కంటిన్యూ నడిచేది. ఆ రోజుల్లో సింగరేణి మేనేజ్మెంట్ వాళ్ళ వార్షికోత్సవ క్రీడలు సుమారుగా 3 నెలలు జరిపించేవాళ్ళు. నేను అదే స్కూల్లో ఉండడం, ఆ గ్రౌండ్లో మాకు యాక్టివిటీస్ ఉండడం వల్ల నేను యాక్చువల్గా అప్పుడు జాన్ వెస్లీ గారని, తర్వాత ఈశ్వరాచార్యన్ అని చెప్పేసి మా గురువులు, వారు ఫుట్బాల్ ఆడుతుంటే నేను ఉండి వెనక బాల్ అందించేవాడిని. దాంతోపాటు క్రమక్రమేమి నేను ఆ బాల్ అందిస్తుంటే నాగేశ్వరరావు అని చెప్పేసి మా సీనియర్ క్రీడాకారుడు, అరే నువ్వు కూడా రారా, ఆడుతూ రారా అన్న తర్వాత నేను గ్రౌండ్లో పోవడం జరిగింది. ఫిజికల్గా యాక్టివ్గా ఉంటుంది. ఆ టైం లోపల నేను ప్లేయర్ కంటే ఎక్కువ గోల్ కీపర్గా బాల్ అందించేసరికి జాన్ వెస్లీ అని చెప్పేసి ఇప్పుడు స్పోర్ట్స్ సూపర్వైజర్ మనుగూరులో ఉన్నాడు, వారు నన్ను అట్రాక్ట్ చేసి గోల్ కీపర్గా నన్ను తయారు చేయడం జరిగింది. ఫుట్బాల్ అంటే వివిధ అంటే రాష్ట్ర స్థాయిలో కానీ జాతీయ స్థాయిలో కానీ ఏమైనా ఆడిన సందర్భాలు ఉన్నాయా? వాస్తవంగా చెప్పాలంటే నేను 90లో అప్పుడు ప్రతిష్టాకరమైనటువంటి రీజనల్ స్పోర్ట్స్ హాస్టల్స్ ఉండేవి గవర్నమెంట్వి. ఆ తర్వాత శాప్ స్పోర్ట్స్ హాస్టల్ ఎల్బీ స్టేడియం ఉండేది. నేను 90లో ఎల్బీ స్టేడియం శాప్ స్పోర్ట్స్ హాస్టల్లో గోల్ కీపర్గా సెలెక్ట్ కావడం జరిగింది. 1 ఇయర్ అక్కడ ఉండడం జరిగింది. ఆ టైం లోపల ఫ్రీ ఒలింపిక్స్ అనేవి మన ఇండియాలో నిర్వహించారు. అప్పుడు నేను బాల్ బాయ్గా కూడా పనిచేయడం జరిగింది. మొత్తానికైతే ఒక ఆటగాడిగా మంచి పేరు తెచ్చుకున్నారు. అంటే అటు రాజకీయాలు చూసినా కూడా, ఇటు క్రీడారంగం చూసినా ఆటగాడిగా మంచి రాజకీయవేత్త కూడా పేరు తెచ్చుకోవడం జరిగింది మీరు. అంటే మీకు పునాది వేసింది సింగరేణి హై స్కూల్ నుంచి. సింగరేణి హై స్కూల్ 100% సింగరేణి హై స్కూల్ వ్యవస్థ అంటే మనం సింగరేణికి బెల్ట్లో ఉన్నాం కాబట్టి ఫెసిలిటీస్ అవకాశాలు ఉండే, వాటిని వినియోగించుకున్నాం. తర్వాత మీరు అంటే రాజకీయ రంగంలో అంటే మామూలుగా స్టూడెంట్ లీడర్గాను, ఆ విధంగా యూత్ లీడర్గా ఎన్ఎస్సీకి ఏమైనా ఎప్పుడైనా కంటెస్ట్ చేసిన సందర్భం ఉందా? అంటే వాస్తవంగా చెప్పాలంటే మేము ఎన్ఎస్సీ ఆర్గనైజేషన్కి వచ్చే టైంకే గవర్నమెంట్ ఎలక్షన్స్ బ్యాన్ చేసింది. అప్పుడు నామినేటెడ్ సిస్టమ్ ఉండే. నేను 89 నుండి నామినేటెడ్గా ఉన్నా. 91లో కేతపల్లి అంటే రామకృష్ణాపూర్ టౌన్ ఎన్ఎస్సీ అధ్యక్షుడిగా అప్పుడున్నటువంటి నాగేశ్వరరావు అని చెప్పేసి కాగజ్నగర్లో ఉండే, అప్పుడు ఉమ్మడి జిల్లా. ఆ నాగేశ్వరరావు గారు నన్ను టౌన్ ప్రెసిడెంట్గా నియమించడం జరిగింది. ఆ తర్వాత కంటిన్యూస్ కాలక్రమేమి పోతున్న కొద్దీ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్నటువంటి బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు వారు రాష్ట్ర అధ్యక్షులుండే. నేను 95 అక్టోబర్ 14వ తేదీన రాష్ట్ర జాయింట్ సెక్రటరీ కూడా చేయడం జరిగింది. అంటే ఎన్ఎస్సీ నుంచి రాష్ట్ర కూడా చేసింది. ఒక మామూలు ఎన్ఎస్సీ రాష్ట్ర స్థాయి చేసింది. నేను 95, 96లో జూనియర్ కాలేజీలో కూడా ఇక్కడ కమిటీలు ఫామ్ చేసి, అప్పుడు కాలేజ్ సీట్స్ లేకుండే. అప్పుడు వరంగల్ నుండి మనం కాలేజ్ సీట్స్ తెచ్చుకోవాలి. ఇక్కడ నుండి ప్రపోజల్ తీసుకుపోయి అప్పుడు పిల్లల దగ్గర ఎంత ఎన్ఎస్సీ మెంబర్షిప్ రూపాయి మెంబర్షిప్ ఉండే, అవి కలెక్ట్ చేసి వరంగల్ పోయి పర్మిషన్ తీసుకొచ్చి సీట్లు కూడా పెంచిపించినాం. ఆ టైంలో అప్పుడు కృష్ణారావు గారు, స్వర్గీయ కృష్ణారావు గారు కాలేజ్ కమిటీకి చైర్మన్ ఉండే. అంటే మొత్తానికంటే మీరు ఎన్ఎస్సీ నుంచి కొన్ని విజయాలు సాధించినట్టుగా చెప్తున్నారు.
చెప్తున్నారు, అంటే 100%. సీట్ల పెంపు కోసం కృషి చేసినట్టు. సీట్ల పెంపు కోసం కృషి చేసినాము. తర్వాత ప్రైవేట్ కాలేజెస్ అప్పుడే ఎస్టాబ్లిష్ అవుతున్నాయి మంచిగా. ఆ టైంలో ఫీజులు తగ్గించాలని ఆ రోజు 3,500 రూపాయలు ఇయర్ ఫీజు ఉండే. ఆ టైంలో మేము 1,500 2,000 రూపాయలకు గరీబ్ పిల్లలకు ఇప్పించినాం. అంటే మీరు ఇంకా ఏదైనా ప్రైవేట్ కాలేజీలో కానీ ప్రైవేట్ స్కూళ్ళలో కానీ ఫీజుల పెంపు గురించి కానీ అట్లాంటి ఏమైనా పోరాటాలు చేసిన సందర్భం? చేసినాం కదా ఫీజులు తగ్గినాయి. కొత్త కాలేజీలో మేము సీట్లు ఇప్పించగలిగినాం. కొత్త కాలేజీలో సీట్ల సంఖ్య కూడా పెంచినాము, ఇప్పించగలిగినాం. ఓకే. ఆ రోజుల్లో మేము ఫైట్ చేసినప్పుడు చెన్నూరులో జూనియర్ కాలేజీలో సీట్లు పెంచినాం, తర్వాత బెల్లంపల్లిలో పెంచినాం, మందమరికి కాలేజ్ రావాలని మేమే కొట్లాడినాం, లక్షపేట కాలేజీలో కూడా కొట్లాడినాం. అంటే ఈ ప్రాంతంలో ఎక్కువ మేము యాక్టివిటీ చేసినాం. దానికంటే ప్రభుత్వ జూనియర్ కాలేజీల గురించి కానీ డిగ్రీ కాలేజీల గురించి కానీ సీట్ల పెంపు కోసం విద్యార్థుల యొక్క సమస్యల కోసం కూడా మీరు విద్యార్థి నాయకుడిగా పోరాటం చేసాం. అదే కాకుండా మద్యపాన నిషేధం మీద కూడా ఆ రోజు పోరాటం చేసినాం. మద్యపాన నిషేధం గురించి ఆ రోజు ఒక విధంగా అంటే మొత్తం సింగరేణి కోల్ బెల్ట్ ఏరియా ప్రాంతంలో కొంత రౌడీజం వైపు ఎక్కువ మొగ్గు చూపుతా అంటారు యువత. మరి మీరు ఈ విధంగా రాజకీయాలు ఉన్నప్పుడు మీకేమన్నా అట్లాంటి రౌడీజం కానీ ఎవరన్నా రౌడీ షీటలు మేము బెదిరించడం కానీ అట్లాంటి సందర్భాలు ఏమైనా ఉండేనా? వాస్తవం ఏంటంటే ఆ టైంలో శివసేన బ్యాచ్ ఉండే. కాకపోతే అప్పుడు రాజకీయాలు ఎంత స్ట్రాంగ్ అంటే మనది కోల్ బెల్ట్ ప్రాంతం కాబట్టి కాంగ్రెస్ పార్టీ, టీడీపీ ఈ స్టైల్లో రాజకీయం ఉన్నప్పుడు మన దగ్గర ట్రేడ్ యూనియన్స్ ఎక్కువ ఉండేవి. సింగరేణి కోల్ బెల్ట్ ట్రేడ్ ఐఎన్టీసీ కానీ, ఏఐటీసీ కానీ, సిఐటీసీ, హెచ్ఎంఎస్, బిఎంఎస్ వాటి ఆధిపత్యం ఎక్కువ ఉండేది. దానిలో భాగంగా మాకు వెంకట్రావు గారు ఉండే, వారి నాయకత్వంలో మేము పనిచేసేది. ఆ సమయం లోపల రామకృష్ణపురంలో సికాస మూమెంట్ చాలా బాగుండేది. ఆ సికాస మూమెంట్ ఉన్న టైం లోపల మా అదృష్టం ఏంటంటే మా ఉన్నటువంటి బ్యాచ్ ఏదైతే మేము 92, 93 ఆ స్టైల్లో మేము ఎస్ఎస్సి చేసే టైంలో ఉన్నటువంటి బ్యాచ్ అంతా కూడా మేము క్రీడల వైపు మా దృష్టి పోయింది కాబట్టి ఎక్కువ నక్సలిజం వైపు పోలేదు. అదే సేమ్ టైంలో శివసేన ఆ రోజు యాంటీ నక్సల్స్ ఫైట్ చేసి వాళ్ళు కొంత ఆధిపత్యం కోసం పోరాటం చేస్తున్న సమయం లోపల కూడా కొంతమంది పోయిన తప్ప ఎవరైతే స్పోర్ట్స్కి అట్రాక్ట్ అయ్యారో వాళ్ళు వెళ్ళలేకపోయారు. అదే సమయంలో మాకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా బాగా సపోర్ట్ చేసింది. అంటే క్రీడల వైపు ఏదైనా యాక్టివిటీ చేసినప్పుడు వాళ్ళు సపోర్ట్ చేశారు. ఈ రోజు ఉన్నటువంటి సివి ఆనంద్ గారు కూడా మన దగ్గర బెల్లంపల్లి ఏసీపీగా చేశారు. రిటైర్డ్ అయినటువంటి డీజీ ఏకే ఖాన్ గారు కూడా మన దగ్గర ఏసీపీగా పనిచేశారు. ఇలా మన ఎవరు సివిల్ డీజీ ఎవరైతే ఉన్నారో మహేష్ భగవత్ గారు కూడా మన దగ్గర ఏసీపీ పనిచేశారు. వారున్న సమయం లోపల ఏంటంటే యూత్ని ఎంకరేజ్ చేయాలి, నక్సలిజం వైపు కానీ గుండెదం కానీ కోసం క్రీడల వైపు మళ్ళించారు. దాన్ని మేము అందిపుచ్చుకున్నాం. మాతో పాటు మిగతా జూనియర్ క్రీడాకారులను కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. మీరు ఆ రోజులలో క్రీడల కోసం వెళ్ళినప్పుడు మీకు మంచి ఫెసిలిటీస్ ఏర్పాటు చేసిందా సింగరేణి కానీ ప్రభుత్వం కానీ? అంటే గ్రౌండ్స్ కానీ ఇంకేదైనా కిట్స్ ఇవ్వడం కానీ అట్లాంటివి ఏమైనా చేసిందా క్రీడల అభివృద్ధి కోసం? అంటే ఆ రోజులలో గవర్నమెంట్ 18 రూపాయలు మాకు డిఏ ఉండేది. ఇప్పుడున్నటువంటి గత 10-15 సంవత్సరాల నుండి ఈ డిఏ టీఏడీలు లేవు. ప్రభుత్వం కూడా ఆ క్రీడలను మర్చిపోయింది. అప్పుడు మేము స్కూల్ లైఫ్లో ఉన్నప్పుడు సింగరేణి మేనేజ్మెంట్ మాకు కోఆపరేట్ చేసేది. ఏదైనా స్టేట్ మీట్ కానీ డిస్ట్రిక్ట్ మీట్ అయినప్పుడు వాళ్ళు ఫైనాన్షియల్గా సపోర్ట్ చేసేవాళ్ళు. అప్పుడు డిస్ట్రిక్ట్ మీట్స్ అని కూడా ఆదిలాబాద్ హెడ్ క్వార్టర్ జరిగేది. ఇక్కడ నుండి మేము ఆదిలాబాద్ పోవాలనుకున్నప్పుడు సింగరేణి మేనేజ్మెంట్ స్కూల్ బస్ పెట్టి టీఏడీ ఇచ్చి తీసుకొచ్చేది. అలాంటి ఫెసిలిటీస్ అప్పుడు ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి కాలక్రమే పెరుగుతున్నటువంటి వ్యవస్థకు అనుగుణంగా క్రీడల వైపు మొగ్గు చూపట్లేదు ప్రభుత్వ పరంగా. ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు కూడా ఈ మధ్య కాలంలో క్రీడా యూనివర్సిటీ తీసుకొస్తాం, స్పోర్ట్స్ స్కూల్స్ పెంచుతాం అని ఒక దృష్టి సారించారు. అది ఎంతవరకు ముందు పోతే చూడాల్సినటువంటి బాధ్యత ఉంది మన మీద. ఇప్పటికి కూడా మీరు అంటే రాజకీయాల్లో మీరు సుదీర్ఘ అనుభవంతో ప్రముఖంగా రాజకీయ నేతగా కొనసాగుతున్నారు. ముఖ్యంగా చెన్నూరు పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉంటున్నారు. సో మరి ఈ క్రీడల వైపుకు ఏదన్నా గేమ్స్ కండక్ట్ చేసినప్పుడు ఆ కార్యక్రమంలో అటెండ్ అవుతున్నారా? వాస్తవంగా నేను అంటే పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ కాదు, పీసీసీ మెంబర్ మందమరి మండల్ పీసీసీ జనరల్ సెక్రటరీగా ఉన్నా ప్రస్తుతానికి. జనరల్ సెక్రటరీ ఈరోజు అంటే క్రీడలు అనేది అదొక భాగం. అంటే మాకు మ్యాక్సిమం వచ్చేసి సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ ఈ 3 months లోపల క్రీడలు ఎక్కువ యాక్టివిటీ జరుగుతాయి. దీంట్లో స్టేట్ మీట్, డిస్ట్రిక్ట్ మీట్ ఇవన్నీ జరుగుతాయి. నేను రాజకీయాలకు ఏ విధంగా ఉంటానో అదే విధంగా క్రీడల వైపు కూడా పనిచేస్తూ ఉంటా. మ్యాక్సిమం మేము ఎవ్రీ ఇయర్ నేను జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీలు ప్రతి సంవత్సరం ఒక టోర్నమెంట్ నిర్వహిస్తూనే ఉంటాను. దీని ద్వారా క్రీడల్లో ఉన్నటువంటి క్రీడాకారులు జాతీయ స్థాయి ఎంపిక అయితే వాళ్ళకు నేషనల్స్ ఇట్లా ఆడినట్టయితే ఏదైనా రిజర్వేషన్లో 2 మార్క్స్ అనేవి కలుస్తాయి. ఆ సిస్టమ్ ఉంది కాబట్టి ఎక్కువ క్రీడల వైపు చూపుతా. అదే కాకుండా నేను ఒలింపిక్ సెక్రటరీ కూడా. నేను యాక్చువల్గా ఇండివిజువల్గా ఫుట్బాల్ ప్లేయర్ను. దాంతోపాటు ఉమ్మడి ఆదిలాబాద్కు మిగతా క్రీడలన్నిటి కూడా ఒలింపిక్ సంఘం ఉంటుంది. దానికి నేను 3వ పర్యాయం కూడా ఎన్నిక కావడం జరిగింది. ఇది ఎలక్షన్స్ జరుగుతాయి, ఎలక్షన్ ద్వారానే ఎన్నిక ఉంటుంది. సో ఇది ఇప్పటి వరకు మనం ఈ యొక్క జీవితంలో స్పోర్ట్స్ గురించి చెప్పడం జరిగింది. రాజకీయంగా కూడా మీరు కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు. ఎన్ఎస్సీఐ నుంచి విద్యార్థి విభాగం నుంచి ఒక కీలక నేతగా ఎదిగారు. చాలామంది నాయకులతో పనిచేసిన సందర్భం 2004 నుంచి 2009 వరకు ఎమ్మెల్యేగా వినోద్ కొనసాగింది. అప్పుడు మీకు అనుబంధం ఏ విధంగా ఉండేది? అతనితో పాటు మీకు ఎలా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తారు?
యాక్చువల్గా వినోద్ గారితో నాకు 99 నుండే పరిచయం ఉంది. 99లో ఈ రోజు ఉన్నటువంటి చెన్నూరు శాసనసభ్యులు కూడా ఆ రోజు వినోద్ గారి గెలుపు కోసం మన కాన్స్టిట్యూన్సీలో తిరిగినారు. వారు దురదృష్టవశాత్తు అప్పుడున్నటువంటి పరిస్థితులకు మనం 6,000 ఓట్ల మెజార్టీని ఓడిపోవడం జరిగింది 99 ఎన్నికల్లో. ఆ ఓడిపోవడం కూడా ప్రాబ్లం ఏంటంటే ఇవాళ ఉన్నటువంటి వేమనపల్లి నెన్నెల ఏదైతే మండలాలు ఉన్నాయో ఆ నెన్నెలకు సక్రమైన రోడ్డు మార్గం లేక ఆ రోజు వచ్చినటువంటి ఫ్లడ్స్ ద్వారా వీళ్ళు వెళ్ళలేకపోవడం వల్ల అక్కడ రిగ్గింగ్ జరిగి అక్కడ ఉన్నటువంటి పాత శాసనసభ్యులు ఏదైతే ఉన్నారో వాళ్ళు గెలవడం జరిగింది. ఆ తర్వాత వెంకటస్వామి గారి నాయకత్వం లోపల కాన్స్టిట్యున్సీలో తిరుగుతూనే ఉన్నాం. ఆ నాయకత్వం తిరిగినప్పుడు 2004లో వినోద్ గారు ఎమ్మెల్యేగా వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో అప్పుడు 30,000 మెజార్టీ ఇచ్చి ప్రజలు కూడా గెలిపించడం జరిగింది. వారు గెలిచిన తర్వాత మంత్రిగా ఉండే వారితో నేను కలిసి పనిచేయడం జరిగింది. వారు మంత్రిగా ఉన్నప్పుడు జిల్లా ఎన్ఎస్యూ అధ్యక్షుడిగా, ఆ తర్వాత 2006లో జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా నేను కావడానికి నిజంగా ఆ రోజు గౌరవనీయులు పెద్దలు వెంకటస్వామి గారి ఆశీర్వాదంతో, వివేక్ గారి ఆలోచనతో ఆ రోజు నేను ఉమ్మడి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా నియమం కావడం జరిగింది. అదేవిధంగా అప్పుడున్నట్టు పరిస్థితి చాలామంది ప్రభుత్వం వచ్చిందంటే ప్రభుత్వం రాగానే నాయకులు సంపాదిస్తారు తిరుగుతున్నారు. కానీ వాస్తవం చెప్పాలంటే ఆ రోజు ప్రభుత్వ పథకాలు ఏవైతే ఉన్నాయో గౌరవ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి నాయకత్వం లోపల మేము యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పాదయాత్ర నిర్వహించాం ఈ జిల్లాలో. అప్పుడు టీజేఆర్ సుధాకర్ బాబు గారు ఉండే రాష్ట్ర అధ్యక్షుడు, ఈరోజు వారు వైఎస్ఆర్పీలో ఉన్నారు. మొన్నటిదాకా ఎమ్మెల్యేగా ఉండే సంతనూతులపాడు ఎమ్మెల్యేగా ఉండే మేమందరం కూడా అప్పుడు ఏం చేస్తామంటే ప్రభుత్వ పథకాలు ఇలా ఉచిత కరెంటు కానివ్వండి, రుణమాఫీ కానివ్వండి, లేకపోతే ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఫీజు రియంబర్స్మెంట్ కానివ్వండి, ప్రతిదీ కూడా మేము పాదయాత్ర చేసి వివరించడం జరిగింది. ఆ రోజు జిల్లాలో 5 ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆ ఎమ్మెల్యేలను కోఆర్డినేట్ చేస్తూ కూడా నేను తిరగడం జరిగింది. ఆ అనుభవం నాకు ఉంది. ఇప్పుడు 2004 నుంచి 2009 వరకు వినోద్ గారు మంత్రిగా చేశారు. మంత్రిగా చేసిన సందర్భంలో కాంగ్రెస్ నాయకులు బాగా అక్రమాలకు పాల్పడ్డారు, ధనార్జన ధ్యేయంగా చేసినా కూడా కొంత ఆరోపణలు ఉన్నాయి. అందులో ఎంతవరకు వాస్తవం ఉంది? ఇప్పుడు వినోద్ గారు సౌమ్యుడు ఒకటి. రెండోది చాలామంది అనుకుంటారు ఏదంటే కోల్బెల్ట్ ఏరియాలో అక్రమార్గ చేస్తున్నారు. వాస్తవంగా ఆ రోజుల్లో మాకు నోములు ఎల్లగౌడ గారు ఉన్నారు. ఆ రోజు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉండే. తోట సత్యనారాయణ గారు నాకన్నా ముందు యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఉండే ఈ ప్రాంతంలో వెంకట్రావు గారు ఐఎన్టీసీలో ఉండే. నేను యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నాం. అంటే చెప్పుకోవడానికి ఒక పార్టీల ఆర్గనైజేషన్లో మేము అవుతున్నాం. మరి ఇలా నాకు ఆస్తులు చూడండి, తోట సత్యనారాయణ గారు ఇలా చాలా దీనమైన పరిస్థితిలో ఉన్నారు. నోములు ఎల్లగౌడ గారికి ఉండడానికి ఇల్లు లేదు. వెంకట్రావు గారు ట్రేడ్ యూనియన్ నుండి వారు హైదరాబాద్ వెళ్ళిపోవడం జరిగింది. మరి మా స్థితిగతులు ఏందనేది ప్రజలు చూస్తూ ఉన్నారు. ప్రధాన ఆరోపణ కారణం ఏంటిదంటే 2004-09 వరకు వినోద్ గారు మంత్రిగా ఉన్న సందర్భంలో, పదవి కాలం అయిపోయే సందర్భంలో గద్దరగడి ప్రాంతంలో పార్టీకి అనుకూలంగా పనిచేసిన వాళ్ళకు 2 గుంటల చొప్పున ల్యాండ్లు ఇచ్చిందని చెప్పి కూడా ప్రధాన ఆరోపణ ఉంది. రైట్, మీరు అన్నది వాస్తవం. అయితే గద్దరగడి ప్రాంతంలో పార్టీకి పనిచేసిన వాళ్ళకి ఇవ్వలే. ఓకే, ఆ రోజు గద్దరగడి ప్రాంతంలో ఎకరం 10 గుంటల ల్యాండ్ అనేది అక్కడ తీయడం జరిగింది. అంటే ప్రభుత్వ పరంగా సర్వే చేస్తే ఎకరం 10 గుంటలు వెళ్తే అప్పుడు ఉన్నటువంటి కేంద్రపల్లి మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి, అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ ఆ పరిధిలో ఉన్నటువంటి బిలో పవర్టీకి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో వారిని 32 మందిని గుర్తించడం జరిగింది. దాంతోపాటు 14 మంది విలేకరులను గుర్తించి వారికి ఇవ్వడం జరిగింది. 2 గుంటలు అనేది వాస్తవం, ఎవరికి కూడా 2 గుంటలు ఇవ్వలేదు. మనిషికి 100 గజాలు ఇవ్వడం జరిగింది. ఒక ప్రెస్ వాళ్ళకి వచ్చేసి 120 గజాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా అప్పుడు జరిగినటువంటి ఏమైందంటే ఆ ఇచ్చేటువంటి 32 మంది ఎవరైతే ఉన్నారో బెనిఫిషియర్స్, ఆ 32 మంది బెనిఫిషియర్లో మేమేమన్నామంటే అధికారంలో ఉన్నటువంటి వినోద్ గారు ఉన్నారు కాబట్టి అప్పుడు సార్ మన పార్టీలో కూడా గరీబ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు కూడా కార్యకర్తలు కూడా చేయాలి కదా అంటే అప్పుడు ఉన్నటువంటి సిస్టంలో మా పార్టీలో ఎవరైతే దీనస్థితులు ఉన్నారో ఆ 32 మందిలో వీరిని 5గురిని గుర్తించి ఇవ్వడం జరిగింది. అందులో మా సిస్టర్ వారికి ఒకటి ఇవ్వడం జరిగింది. అంటే మిగతా పార్టీ వాళ్ళకు, అంటే పార్టీలతో అన్ని పార్టీలకు పేదవాళ్ళని గుర్తించి ఆ రోజు కమ్యూనిస్ట్ పార్టీకి ఇచ్చినాం. కమ్యూనిస్ట్ పార్టీలో 5గురిని గుర్తించినాం. తర్వాత తెలుగుదేశం పార్టీని 5గురు గుర్తించినాం. కాంగ్రెస్ పార్టీని 5 గుర్తించాం. 15 మంది వీళ్ళని గుర్తించినాం. తర్వాత 25 మంది ఆ గద్దరగడలో ఉన్నటువంటి బెనిఫిషియర్స్ గుర్తించాం. మొత్తం 42 మందికి ఇవ్వడం జరిగింది. 200 గజాలు అనేది తప్పు ముచ్చట, అది కేవలం 100 గజాలు. ఒక 14 మంది జర్నలిస్టులకు కూడా ఇచ్చిండ్రు. 14 మంది జర్నలిస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఓన్లీ చెన్నూరు వ్యాప్తంగా ఇచ్చిండ్రు. ఓన్లీ కేంద్రపల్లి, ఓన్లీ రామకృష్ణపూర్ పరిధిలో ఉన్నటువంటి జర్నలిస్ట్కే ఇవ్వడం జరిగింది. అంతే. ఓకే, అంతే తప్ప మీరు కూడా అంటే సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందినవారు కాబట్టి మీ అందరికీ అప్పుడు లబ్ధి చెప్పింది. ఇంకొక విషయం ఏంటంటే చాలా అంటే వినోద్ గారు ఫస్ట్ ఓడిపోయారు, తర్వాత గెలిచారు, మంత్రి అయ్యారు. 2009 నుంచి ఆయన 2009లో ఓడిపోయారు. ఆ సందర్భంలో నాయకులను కూడా ఇష్టం వచ్చినట్టు తిట్టిన సందర్భాలు కానీ, నాయకులను ఆయన పరిశుధాన వాడినప్పుడు మీ పైన కూడా అసహనం వ్యక్తం చేసినాడు. అసలు ఎందుకు ఆయన ఓడిపోవడానికి కారణం ఏంటిది? 100% వారు నిజంగా చాలా గొప్పవారు. వెంకటస్వామి గారి కుటుంబము రాజకీయాల్లో
రాజకీయాలకు ఒక నిలువెత్తు నిదర్శనం. వాళ్ళు అవినీతి పరులు కాదు, నీతి పరులు. ఎందుకంటే వారు ప్రజల నుండి దోచుకోవాలి, నాయకుల దగ్గర ఆశించాలనే ఆలోచన వ్యక్తులు కాదు. వాళ్ళు మొదటి నుండి కూడా వారు కష్టార్జితం వారు బిజినెస్లు పెట్టుకొని అలా సంపాదించింది ఏదంటే ఖర్చులు పెడతారు తప్ప ఎక్కడ కూడా పర్సెంటేజ్ తీసుకోనో లేకపోతే అది మోసం చేసో తీసుకోవాలని ఆలోచన లేదు. స్వయంగా నేనున్న ఆ రోజు ఎల్లంపల్లి ప్రాజెక్ట్ కడుతున్నారు, నేను కాక వెంకటస్వామి గారి దగ్గర ఎల్లంపల్లికి సంబంధించిన ఒక కాంట్రాక్టర్ వచ్చి కాక పలానా దానికి ఇది ఇస్తామనంటే నువ్వు బయటికి వెళ్ళి మాట్లాడరా అన్నాడు. నేను కళ్ళారా చూసిన అలాంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి లీడర్షిప్ ఉన్నటువంటి నాయకులు వాళ్ళు. ఈరోజు మీరు అన్నటువంటి ఏదైతే అంటుల్లో క్యాడర్ను తిట్టిన సంబంధం అంటే వాస్తవం, క్యాడర్ను తిట్టడంలో న్యాయం ఉంది. ఎందుకు న్యాయం ఉందంటే మేము అంటే ఎవరైతే లాభాలు పొంది ఎవరైతే పైరోకారులరో ఆ తిట్టినటువంటి మాటలు అయితే వాళ్ళకి చెందుతాయి. ఇప్పుడు మేము ఆ సమయం లోపల 2009లో తెలంగాణ ఉద్యమం జోరులో ఉంది. ఆ సమయం లోపల స్థానికుడు ఉండాలని చెప్పేసి నల్లల ఓదర్ గారిని గెలిపించడం జరిగింది ప్రజలు. ఆ సమయంలో వినోద్ గారు మాపై ఆరోపణలు చేసి గాజు వేసుకోవాలి అని మాట్లాడాలని అంటున్నారు కదా, అది మా కోసం కాదు. ఎవరైతే పైరవికారులు ఆయన చుట్టూ తిరిగి పైరవి చేసుకొని అదేవిధంగా ఎన్నికల సమయం లోపల డబ్బులు ఆశించి మోసం చేసినటువంటి వాళ్ళకు వర్తించే విధంగా వారు మాట్లాడడంలో తప్పులేదని అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వారు 7,000 కోట్ల రూపాయలతోని అప్పటి వరకు బొడ జనార్దన్ గారు 19 సంవత్సరాలు ఎమ్మెల్యే ప్రాధాన్యం వహించారు. అప్పటి వరకు మారుమూల గ్రామాల్లో లేనటువంటి రోడ్లు వీరు వేయించడం జరిగింది, ఎలక్ట్రిసిటీని కల్పించడం జరిగింది, వాటర్ స్కీమ్ స్వంత విశాఖ చారిటబుల్ ట్రస్ట్ తర్వాత వెంకట కళానిలయం చారిటబుల్ ట్రస్ట్ నుండి వాళ్ళు బోర్లు వేయించడం జరిగింది. అలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు వాళ్ళు చేసింది. ఆ సమయం లోపల అంత పనిచేసినా నన్ను ఓడగొట్టిల్లు అనేటువంటి ఆయన బాధలు అనడంలో తప్పులేదు. ఒక విధంగా ముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గంలో ఎక్కువగా రామకృష్ణపూర్ నాయకులనే అన్న సందర్భం కనిపించింది అని చెప్పి అడగారు. ఎందుకంటే మరి రామకృష్ణపూర్ నాయకులు చేయబట్టే ఏ నాయకులైనా ఓడిపోతున్నారు, ఏ నాయకులైనా గెలుస్తారనే ప్రజల్లో బలంగా ఉంది కాబట్టి మరి కాంగ్రెస్కు వెన్నుదానంగా ఉన్న మీరు పనిచేయలేదు ఆ సందర్భం. అయితే వాస్తవం ఏంటంటే రామకృష్ణపూర్లో ఆ సమయంలో, ఇప్పుడు కాదు ఆ సమయం లోపల రామకృష్ణపూర్లో డి అంటే డి విధంగా కమ్యూనిస్ట్ పార్టీలో మేము ఇద్దరం కలిసి కమ్యూనిస్ట్ పార్టీ బలంగా ఉంటుంది. కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంటుంది. అంటే పార్టీ పరంగా బలం కాదు, మీరు ఒకటి గమనించాలట, ట్రేడ్ యూనియన్ పరంగా బలాలు ఉంటాయి. అంటే సింగరేణి కార్మికుల అటాచ్మెంట్ ఉంటుంది. సింగరేణి కార్మికుల పర్సెంటేజ్ ఎక్కువ ఉంటాయి కాబట్టి అక్కడ ఏం జరిగిందంటే ఏఐటీసీకి సంబంధించినటువంటి క్యాడర్ కొంత ప్రజల్లోకి డీప్గా పోయి వాళ్ళు బస్సులలో ఉండి మాట్లాడతారు. కాంగ్రెస్ లీడర్షిప్ ఏంటంటే ఆఫీస్ లెవెల్లో తర్వాత గ్రూపిజం లెవెల్లో మాట్లాడి చేస్తారు కాబట్టి కొంత కమ్యూనికేషన్లో లోపం ఉండడం వల్ల అప్పుడున్నటువంటి ఇబ్బందుల వల్ల ఆ రోజు మనం బలహీనపడ్డాం. దాని ద్వారా అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు సపరేట్గా క్యాండిడేట్ పెట్టండు, బాందాస్ గారిని వాళ్ళు క్యాండిడేట్ పెట్టడం వల్ల ఎప్పుడు చెన్నూరు కాన్స్టిట్యూన్సీలో మాకు 5 నుండి 10,000 కమ్యూనిస్ట్ ఓట్లు ఉంటాయి. ఆ ఓట్లు ఏంటి ఆ రోజు చీలడం వల్ల మాకు కొంచెం ఇబ్బంది అయింది. దానివల్ల మేము ఓటం చేద్దాం తప్ప ఇలా రామకృష్ణపూర్ లీడర్ చేయదు. ఒక విధంగా చెప్పాలంటే మేము 2010 నుండి మా చేతిలో లీడర్షిప్ వచ్చింది. 2010 వరకు ఐఎన్టీయూసీ ట్రేడ్ యూనియన్ గౌరవనీయులు మా గురువార్జులు పెద్దలు వెంకట్రావు గారి ఆధిపత్యంలో వారి నాయకత్వంలో పనిచేసినాం. ఆ 2010 నుండే మేము ఆర్గనైజేషన్లోకి వచ్చినాం, మా చేతిలోకి వచ్చింది. అప్పటి నుండి మేము పార్టీ సిస్టమ్లో నడిపినాం. అప్పటి వరకు వాళ్ళు ట్రేడ్ యూనియన్ ఫీలింగ్ ఆ బేస్లో ఉంది కాబట్టి ఆ ఓటమి చెందడానికి కారణం అవే తప్ప మా వ్యక్తిగతం కాదు. ఆ టైంలో కూడా రామకృష్ణపూర్లో 12 ఎంపీటీ సీట్లు ఉంటే మేము 5 నుండి 6 ఎంపీ సీట్లు ఎప్పుడు గెలుస్తూనే ఉన్నాం. సరే, 2004 నుంచి మొదలు పెడితే 2014 వరకు రాష్ట్ర ప్రభుత్వంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. 2009 నుంచి 14 వరకు తెలంగాణకు సంబంధించిన ఎజిటేషన్ అనేది నిరసనలు కానీ ఉద్యమ పోరాటాలను కీలకంగా జరిగినాయి. మరి మీరు తెలంగాణ ఉద్యమానికి అప్పుడు సపోర్ట్ చేసింది. రైట్, తెలంగాణ ఉద్యమం అంటే మేము విత్ ఇన్ ద పార్టీలో ఉన్నాం. మాది కుటుంబం, మా కుటుంబం మీద సమస్య లేవనెత్తింది ప్రజలు, మా పార్టీ మీద ప్రజలు లేవనెత్తినప్పుడు ఆ లేవనెత్తిన అంశం మీద మేము సానుకూలంగా ఉన్నా బహిర్గతంగా పోరాటం చేయలేదు. బహిర్గతంగా పోరాటం మేము 2011-12లో పోరాటం చేసినాం. మా మీద కూడా రైల్వే కేసులు ఉన్నాయి. మేము కూడా సికింద్రాబాద్ జైల్లో ఉన్నాం, వచ్చినాం. అంటే పార్టీలో ఉన్నారు కాబట్టి ఒక లైన్ కట్టుబడి ఉన్నప్పటికీ కొంత ప్రజల అభిప్రాయం మేరకు చేసినాం. ఈ విధంగా చెప్పాలంటే 2001లో తెలంగాణలో ఇలా విద్యుత్ సమస్య బాగా ఉంది. అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఆ టైంలో మేము బయటకు వచ్చి కొట్టిన కాల్పులు జరిగింది. నేను పున్నం ప్రభాకర్ చనిపోవాల్సిన పరిస్థితి ఉండే ఆ రోజు. పున్నం ప్రభాకర్ స్టేట్ ప్రెసిడెంట్, నేను స్టేట్ సెక్రటరీ ఉంటే ఇద్దరం కలిసి ఫైట్ చేసినాం. బూర్గుల రామకృష్ణారావు గారి విగ్రహం ఉందట, ఫైరింగ్ అయింది. మేము పున్నం ప్రభాకర్ని ఇట్లా పడుకున్నాం, కింద పడుకొని మేము అట్లాని ఉస్మానియా కాలేజ్ దగ్గర వెళ్ళిపోయినాం. నిజాం కాలేజ్ దగ్గర వెళ్ళి ఎమ్మెల్యే క్వార్టర్స్ పోయి చాకున్నాం. ఎమ్మెల్యే క్వార్టర్స్లో అక్కడి కూడా అప్పుడట్టు అనురాధ శర్మ డీసీపీ, ఆమె మేము లాఠీ చార్జ్ చేసి మా మీద మా
మాతో పాటు వరం వెంకటేశ్వరరావు అప్పుడు ఎమ్మెల్యే ఉండే సిట్టింగ్, తను కూడా తిన్నాం మేము. అంటే ఉద్యమాలకు ఎన్నడూ భయపడలేదు, ఉద్యమాలు చేసే సమయంలో చేసినాం, సందర్భం సమయం బట్టి. పార్టీ లైన్కు కట్టుబడి కొన్ని సందర్భాలు తప్పదు కదా. కొన్ని సందర్భాల్లో ప్రజాభిప్రాయం మేరకు గట్టిగా కొట్లైన సందర్భాలు కూడా చేసినాం కదా, అవి కూడా చేసినాం. 2009 నుంచి 14 ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్న వేక అప్పుడు కూడా ఎంపీ ఉన్నాడు. గవర్నమెంట్ పైన కూడా ఆయన కూడా గవర్నమెంట్ పైన ఉంది, ఎజిటేషన్ చేసినాము. సమయం లోపల అప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కొంత నేను అగ్రెసివ్గా ఉంటా, కొంచెం అంటే సిస్టంలో కట్టుబడి ఉంటా. నేను ఆ టైంలో పోలీసు మీద కూడా నేను పదజాలం వాడడం జరిగింది, వాళ్ళు కూడా నన్ను కక్షపూరితంగా కూడా చూడడం కూడా జరిగింది. మీరు ఈ రాజకీయాల్లో కొన్ని సందర్భంగా పోలీసుల వాళ్ళపైన కూడా మీరు చేయి చేసుకొని కేసు అయిన సందర్భం నిజమే అంటారు, ఇది నిజమేనా? ఇప్పుడు నేను ముందే చెప్పిన, నేను ఒక క్రమశిక్షణ గల కార్యకర్తను. ఇటు పార్టీ కానీ స్పోర్ట్స్ కానీ చాలా డిసిప్లిన్కి వాల్యూ ఇస్తాను. ఎందుకంటే నేను ఉన్నతమైన కుటుంబంలోకి వెళ్ళి రాలేదు, లేదా రాజకీయ కుటుంబంలోకి వెళ్ళి రాలేదు. నేను క్రీడాకారుడిగా ఏ డిసిప్లిన్ ఉండాలో రాజకీయాల్లో కూడా అదే డిసిప్లిన్గా ఉండాలనే ఆలోచనటువంటి వ్యక్తిని. నేను ఎలక్షన్స్ టైంలో కొంత అగ్రెసివ్గా కోపంగా నేను ఉన్నా అంటే పార్టీ సిస్టమ్ కట్టుబడి మా కార్యకర్తలు మా నాయకులకు ఇబ్బంది కలగద్దు అనేటువంటి క్రమం లోపల అపోనెంట్ పార్టీలో ఉన్నప్పుడు దూషించడం జరుగుతుంది. అప్పుడు మన అడ్జస్టింగ్ మనం కాపాడుకునే ప్రయత్నం చేస్తాం. ఆ సమయంలో ఆ అధికారంలో పార్టీకి పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించినప్పుడు వారిని ఎదిరించేటువంటి ప్రయత్నం చేసినాం. ఎదిరించిందా ఏమన్నా దాడి చేసిందా? ఎదిరించడం తప్ప దాడి చేయాలి. దాడి అంటే ఏముంది, కామన్గా డిస్కషన్ అయితే ఉంటుంది. ఆ డిస్కషన్ టైంలో కొంత అగ్రెసివ్గా పోలీస్ డిపార్ట్మెంట్ వివరించినప్పుడు మనం కూడా అదే స్టైల్లో పోతాం. ఎందుకు తగ్గుతామంటే వ్యక్తిగతంగా పోలీసు మిత్రులు అంటే మాకేం శత్రువులు కాదు. కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి మా ఎన్నుకున్నటువంటి క్యాడర్ని కాపాడుకోవాలన్నప్పుడు మేము దానికి తగ్గట్టుగానే ప్రయత్నం చేయాలి. అది ఎంత పెద్ద ఆఫీసర్ అయినా పద్ధతి లేనప్పుడు ఆ పద్ధతి తగ్గట్టుగా మేము మాట్లాడినప్పుడు మా క్యాడర్ మా మాట ఉంటుంది. అంటే మాటలతోనే మాట్లాడింది తప్ప దాడి చేయలేదు. అంతా దాడి చేస్తే కేసులు అయితే కేసులు పెడతారు, ఇవన్నీ ఉన్నాయి. కేసులు ఏమో కొత్త కాదు, కానీ కేసులు పెట్టే పరిస్థితి రాలే. ఎందుకంటే మేము దాడి చేయలే కాబట్టి సృష్టించుకున్నారు అట్లా. ఇంకో మీ మీద కూడా ప్రధాన ఆరోపణ రఘునాథ్ రెడ్డి అంటేనే అగ్రెసివ్గా మాట్లాడుతారు. అవసరమైతే కొన్ని సందర్భాలు కార్యకర్తల పైన కూడా మీరు కొంత కంట్రోల్ చేయడానికి వాళ్ళను కొట్టిన సందర్భం ఉంది అంటారు, ఇది వాస్తవమేనా? అయితే వాస్తవంగా కార్యకర్తలను కొట్టాల్సిన పరిస్థితి లేదు, కొట్టం కూడా. కాకపోతే ఎవరైనా కొట్టినట్టుగా ఏమన్నా ఉంటే అది మన మిత్రులయ్యండి, మన చేతి కింద పెరిగిన వాళ్ళయ్యండి, ఆ సమయం సందర్భం అదుపు తప్పుతున్నప్పుడు చెప్పేంతవరకు ప్రయత్నం చేస్తాం. ఇదన్నప్పుడు చేసుకున్న పరిస్థితి విద్యార్థిని పైన కంట్రోల్ చేసినట్టుగా చేసిన చెప్పేది పెద్ద ఒకటి. అయితే మీరు అన్నటువంటి సిస్టమ్ ఏదైతుందో పార్టీలో రాజకీయ పార్టీలో వ్యత్యాసాలు ఉంటాయి, ఉండేనట్లే. కానీ వ్యత్యాసాలు తెలియపరిచిన సమయంలో తెలియపరచాలి. తెలియపరిచిన తర్వాత కూడా దానికి సమాధానం దొరికినప్పుడు కూడా ఎదుటి వ్యక్తి దాన్ని ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేసినప్పుడు సరైన సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంటుంది. మీ పార్టీ అంటే 2014 తర్వాత నుంచి ఇప్పటి వరకు అధికారం లేదు. అంటే ముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గంలో చూస్తే 2009 నుంచి 23 వరకు కూడా మీ ఎమ్మెల్యే లేరు, ఎవరు లేరు. పార్టీని నడపడం కూడా కష్టం, పార్టీలో ఎవరు కొనసాగలేని పరిస్థితి. అప్పుడు మీరు మరి పక్కన ప్రేమ్ సాగర్ రావు దగ్గరికి వెళ్ళడం జరిగిందా? పక్కన ఇంకెవరన్నా ఎమ్మెల్యే దగ్గరికి మీ మిత్రుడు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు కూడా ఆయన ఎంపీగా ఉన్నాడు. మరి వీళ్ళందరితో జర్నీ చేసిన పక్కన ఉన్న ప్రేమ్ సాగర్ రావు దగ్గరనే గురువు దగ్గరికి చెప్పాలంటే నేను యాక్చువల్గా నా లీడర్షిప్లో ఫస్ట్ డిసిప్లిన్ ఉన్నటువంటి కార్యకర్తగా పనిచేసుకున్నాను. ఆ సిస్టంలో నాకు అధిష్టానంలో మంచి మంచి నాయకులతో సత్సంవాదాలని మంచిగా తిరిగిన. స్థానికంగా వచ్చేసరికి కొన్ని రోజులు నేను ప్రేమ్ సాగర్ రావు గారికి సిస్టమ్కు దూరంగా ఉన్నప్పటికీ ఆ సమయం లోపల వారే నన్ను పిలవడం జరిగింది. పార్టీ ఇబ్బందుల్లో ఉంది రఘునాథ్, నువ్వు కమిట్మెంట్గా ఉన్నావు, పనిచేస్తావు, నువ్వు నాకు తెలుసు, నీ యాక్టివిటీస్ని ఆర్గనైజేషన్ తెలుసు, యువజన కాంగ్రెస్లో నేను చూసిన అని చెప్పి వారు నన్ను పిలవడం జరిగింది. పిలిచి వారు ఏం చేశారంటే, నేను యాక్చువల్లీ 2018లో పొన్నం ప్రభాకర్ గారు అప్పుడు కరీంనగర్ అసెంబ్లీ పోటీ చేశారు. ఆ కాన్స్టిట్యూన్సీకి నేను పార్టీ ఇన్ఛార్జిని, అక్కడ ఇన్ఛార్జ్ చేసి పార్టీ పరంగా ఇన్ఛార్జ్ చేశాను. ఎలక్షన్స్ కూడా పనిచేశాను. ఎలక్షన్స్ లాస్ట్ 4 days ముందు వచ్చేసి ఇక్కడ వెంకటేష్ నేత పనిచేశాను. ఓకే, ఆ సిస్టంలో చేస్తాను. అవన్నీ చూసినటువంటి ప్రేమ్ సాగర్ గారు 2019లో నన్ను పిలవడం జరిగింది. పిలిచి అప్పుడున్నటువంటి బట్టి విక్రమార్క గారు, శ్రీధర్ బాబు గారు పిలిచి నన్ను చెన్నూరు నియోజకవర్గం మనం ఆర్గనైజేషన్ వీక్ అయిపోతున్నాం, అసలు ఆర్గనైజేషన్ లేదు, మీరు ఆర్గనైజేషన్ చేయాలి, రఘునాథ్ నీకు ఎక్స్పీరియన్స్ ఉంది, మంచి లీడర్షిప్ ఉంది, నువ్వు చేయాలి, నేను సపోర్ట్ చేస్తాను అనడం జరిగింది. ఆ సపోర్ట్ చేసినటువంటి సమయం లోపల కూడా డీసీసీ ప్రెసిడెంట్ సురేఖ ప్రేమ్ సార్ గారు, వారు నిజంగా చాలా హార్డ్ వర్కర్, వారు కూడా రఘునాథ్ నువ్వు చేయండి, ఫ్రీడమ్ ఇస్తాం, మంచి ఆర్గనైజేషన్ చేయండి అన్నప్పుడు, వడ్డీ చేస్తే ఎట్లుంటుంది బాగుండేది అన్నప్పుడు నేను పీసీ సెక్రటరీగా ఉన్నా. నన్ను తీసుకొచ్చి ఏం చేశారంటే కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ ఇచ్చింది. అసలు కాంగ్రెస్ పార్టీలో కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ అనేది ఉండదు ఎప్పుడు కూడా సిస్టమ్. కానీ నన్నే ఇన్ఛార్జ్ పెట్టిన కారణం ఏంటంటే దీంట్లో కూడా స్వార్థం ఉంది. అది రిజర్వ్డ్ కాన్స్టిట్యూన్సీ, నేను ఓసీ క్యాండిడేట్, నేను ఓసీ ఇన్ఛార్జ్ ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు, ఆర్గనైజేషన్ డెవలప్ పెద్దగా నేను కాంటాక్ట్ చేసేవాడు కాదు, కాంపిటేటెడ్ కాదని చెప్పేసి నన్ను ఆ రోజు ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. ఇన్ఛార్జ్గా పెట్టిన తర్వాత
ప్రేమ్ సారావు గారి నిజంగా వారి లీడర్షిప్లో అడ్మినిస్ట్రేషన్ బాగుంటుంది, వారి లీడర్షిప్ కూడా బాగా చేశారు. అప్పుడున్న సమయం లోపల స్థానికంగా ఉన్నటువంటి అప్పుడు యువ నాయకులు బాలకృష్ణ కానివ్వండి, చిన్నయ్య కానివ్వండి, వీరు నేనే అగ్రెసివ్ అంటే నాకు కూడా చాలా అగ్రెసివ్గా ఉంటారు, కోపపరంగా ఉంటారు. వాళ్ళు కొంచెం ఆజమాయిస్తనం ఎక్కువ ఉంటుంది. నాకు దివాకర్ గారి పాత పరిచయం మంచిగానే ఉండే, వారు ఎప్పుడు కూడా నన్ను ఇబ్బంది పెట్టలేదు, కానీ వీరి ప్రతి దాంట్లో ఇబ్బంది పెట్టడం జరిగింది. ఆ సమయం లోపల నన్ను ప్రేమ్ సారావు గారు ఏం చేశారంటే నన్ను ఇన్ఛార్జ్ పెట్టిన తర్వాత నూకల్ రమేష్ అని చెప్పేసి నాకు చాలా జూనియర్, ఆ అబ్బాయి 2004లో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిండు. అప్పటి వరకు తోట సత్యనారాయణ గారి వెంబడి తిరిగేది. 2004 నుండి ఫుల్ యాక్టివ్గా ఉన్నాడు. నేను 2009లో ఆయనను టౌన్ ప్రెసిడెంట్ చేయాలని ఆలోచన ఉండే, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు. ఆ స్టైల్లో ఉన్నాడు. ఒక ఎస్సీ క్యాండిడేట్ రిజర్వ్ ఉండి ఎడ్యుకేటెడ్ మంచిగా ఉండి చదువుకున్న పిల్లడు ఉంటే బాగుంటుంది అన్నప్పుడు ప్రేమ్ సారావు గారు వారిని తీసుకొచ్చేసి వీరిని క్యాండిడేట్గా పెట్టుకుందాం, మనం స్థానికుడికి ఎమ్మెల్యే ఉండాలి అని ఆలోచన చేసినప్పుడు ఎవరైతే ఒక మనకు ఉండాలి ఆయుధం ఉండాలని చెప్పేసి నూకల్ రమేష్ గారిని ప్రేమ్ సారావు గారు ప్రపోజల్ చేయడం జరిగింది. వారి నాయకత్వంలో మేము కాన్స్టిట్యూన్సీ మొత్తం తిరిగినాం. సుమారుగా కాంగ్రెస్ పార్టీ అసలు దేశంలో మొట్టమొదటి డిజిటల్ మెంబర్షిప్ స్టార్ట్ చేసింది. డిజిటల్ మెంబర్షిప్లో తెలంగాణ ఫస్ట్ తీసుకున్నప్పుడు అంత ఆధిపత్యం చెలాయించినటువంటి ఎమ్మెల్యే బాలకృష్ణ గారు ఉండగా కూడా మేము 42,600 మెంబర్షిప్ చేసినాం. డోర్ టు డోర్, అది కూడా ఏదో బుక్ బై రాసు కాదు, ఆన్లైన్ సిస్టము, కంప్లీట్ ఫోటో తీయాలి, ఇంటికి పోవాలి, సెల్లో అప్లోడ్ చేసి పంపితే అది క్లియర్. అది ఆ సిస్టంలో మేము సక్సెస్ అయినాం, అంతే తప్ప. ప్రధానంగా ఇంకొకటి ఏంటంటే నూకల రమేష్ అనే వ్యక్తి ఎవరైతే కాంగ్రెస్కి బాగా బలోపేతం చేసి గడప గడపకని కూడా మీరు అంతా చేసిండ్రు, అట్లాంటి వ్యక్తి ఉండగా మళ్ళీ మీరందరూ వివేక్ సార్ని ఎమ్మెల్యేగా తీసుకొచ్చుకున్నారని కూడా అంటారు. అది ఎంతవరకు వాస్తవం? అయితే ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు పార్టీలో కింద నుంచి కష్టపడిన వ్యక్తి కదా మీరు అన్నారు కదా. ఇలా పార్టీలో కింద నుండి పనిచేసినటువంటి దామోదర్ రాజవంశీ ఉన్నారు, ఇలా హెల్త్ మినిస్టర్, వారు ఎన్ఎస్సీ ఎన్నికల్లో పనిచేశారు. పున్నం ప్రభాకర్ గారు ఉన్నారు, వారు ఎన్ఎస్సీ యూత్ కాంగ్రెస్లో పనిచేశారు. తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, వారు ఎన్ఎస్సీ ఎన్నికల్లో పనిచేశారు. ఇలాంటి నాయకత్వం ఉంది. కాకపోతే అప్పుడున్నటువంటి గవర్నమెంట్ ఫైనాన్షియల్గా పబ్లిక్ను అలవాటు చేసింది. అంటే వ్యవస్థను ఏం చేసిందంటే ఫైనాన్షియల్గా అలవాటు చేసి ఆ ఎలక్షన్స్లో కంప్లీట్గా ఆధిపత్యం ఉండాలి, ధనబలం ఉండాలి అన్నటువంటి సిద్ధాంతాన్ని వాళ్ళు రూపకల్పన చేసినప్పుడు ఏమైపోయిందంటే రమేష్ చేసినటువంటి పాదయాత్ర, ఈ సర్వీస్ అంతా కూడా పార్టీకి స్ట్రెంత్ అయింది, కానీ ఎన్నికల్లో పోరాటం చేయడానికి సరిపోయినటువంటి వ్యక్తి లేకపోవడం వల్ల ఆర్థిక స్తోమత ఒకటి, రెండోది ఎదుటి వ్యక్తిని తట్టుకునేటువంటి శక్తి సరిపోదనే ఆలోచనతో ఉన్నది. రాబో రోజుల్లో సరైన న్యాయం చేసే టైంలో చేస్తుంది పార్టీ. సరే, చెన్నూరు ఎమ్మెల్యేగా మీరు వివేక్ వెంకటస్వామి గారిని తీసుకొచ్చుకున్న తర్వాత ప్రజలు కూడా చాలా బ్రహ్మరథం బట్టి వివేక్ వెంకటస్వామిని గెలిపించారు. అందులో కీలకంగా మందమరి, చెన్నూరుతో పాటు రామకృష్ణపూర్ నాయకులు కూడా ఉన్నారు. కానీ ఈ సందర్భంగా అడిగే క్వశ్చన్ ఏంటంటే ప్రేమ్ సాగర్ రావు కుటుంబానికి మీకు గ్యాప్ ఏర్పడ్డదని ప్రధానమైన ఆరోపణ. లేదు, వాస్తవం. ప్రేమ్ సాగర్ రావు గారికి నాకు వ్యక్తిగతంగా ఎలాంటి దూషణ లేదు, గ్యాప్ లేదు, దూరం లేదు. కాకపోతే నాది ఒక డిసిప్లిన్ సిస్టమ్ ఒకటి ఉంటుంది. నేను ఎప్పుడు కూడా మీరు గమనించండి, ఒక నాయకుని దగ్గర వచ్చి పార్టీకి సంబంధించి ఆ నాయకత్వం సంబంధించి కమిట్మెంట్ పనిచేస్తే ఆ నాయకుడు వెళ్ళిపోమన్నా, లేదంటే ఆ నాయకుడన్నా పార్టీలో ఏమైనా ఇబ్బంది పడితే తప్ప నేను ఎక్కడ పోను. మీకు తెలుసు, నేను ప్రేమ్ సాగర్ రావు గారి దగ్గర ఉన్నప్పుడు కూడా నా దగ్గరికి నల్లల ఓదల్ గారు వచ్చారు, రాజా రమేష్ గారు వచ్చారు, తర్వాత అప్పుడున్నటువంటి గోమా శ్రీనివాస్ గారు వచ్చారు, ఆ తర్వాత డి శ్రీనివాస్ అనే ఒక డాక్టర్ రావడం జరిగింది. ఇది కాకుండా కోదాటి ప్రతీక్ గారు, ఇలాంటి చాలామంది వాళ్ళందరూ వచ్చి రఘునాథ్ కలిసి పనిచేద్దామంటే నేను ఒకటే చెప్పాను, పార్టీ సిస్టమ్ ఏది ఉంది, నాయకత్వం ఏముందంటే ఆ నాయకత్వాన్ని కట్టుబడి పనిచేస్తాను, నేను అంతకు మించిపోయినా. ఈరోజు ప్రేమ్ సాగర్ రావు గారు కూడా నేను వారి దగ్గర నుండి ఇక్కడికి రావడం జరగడం కూడా కారణం ఏంటంటే చెన్నూరు నియోజకవర్గంలో అప్పుడున్న పరిస్థితుల్లో బాలకృష్ణను తట్టుకొని పార్టీ సిస్టమ్గా తీసుకొచ్చి క్యాండిడేట్ ప్రకటించిన తర్వాత నా బాధ్యతగా నేను ఈ నిజవర్గంలో ఉన్నా కాబట్టి ఈ నిజవర్గ బాధ్యుడిగా నేను ఇక్కడ పీసీసీ మెంబర్గా ఉన్నా. చెన్నూరు పైన పనిచేయడం, వారికి వ్యక్తిగతంగా ఉండి సలహాలు సూచనలు ఇచ్చి పార్టీకి పనిచేయడం జరిగింది. ఆ పనిచేసిన దానికి నన్ను ప్రేమ్ సాగర్ గారు కూడా ఎన్నడూ వ్యతిరేకించలేదు, నన్ను ఇబ్బంది పెట్టలేదు. మేము కలిసే ఉన్నాం, వారు ఎప్పటికి కూడా మేము సత్సంబంధాలు కలిగే ఉంటాం. బాల్కా-సుమన్ ఎమ్మెల్యేగా 2018 ఆ టైంలో ఎమ్మెల్యే అయ్యి 2023 దాకా కొనసాగిండు. ఆ టైంలో బాల్కా-సుమన్ చాలా బెదిరింపులకు గురి చేసినట్టుగా, మీరు కూడా కొంత కార్యక్రమాలు కూడా పార్టీ కార్యక్రమాలు తగ్గించినట్టుగా ప్రజలు అనుకుంటున్నారు. ఎంతవరకు వాస్తవం? సరే, ఇది ఒకటి క్లియర్ చెప్తాం. బాల్కా-సుమన్ గారు బెదిరింపులు, ఆఫీసర్తో చెప్పించుడు చాలా మంది తెలియదు, కానీ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా ఫోర్స్ చేయడం జరిగింది. రియల్ ఎస్టేట్లో ఒక 2 ప్లేస్లలో నేను, నా మిత్రులు శ్రీనివాస్ గారు, మహమ్మద్ అలీ, రాజిరెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, మేమందరం ఒక 6 కలిసి ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేది. కొన్ని అంటే లీగల్గా ఉన్నాయి, ఇల్లీగల్ ఎక్కడ లేదు. ఇల్లీగల్ ఎక్కడ ఉంటే మా మీద ఇప్పుడు కేసులు పెట్టచ్చు, బయటికి కూడా మేము బహిర్గతంగా చెప్తాం, అలా లీగల్గా ఉన్నాయి. నిజంగా వాళ్ళు నాకు అన్నం పెట్టిన మా పార్ట్నర్స్, వాళ్ళ ద్వారా
కొంచెం ఇబ్బంది గురి చేసే ప్రయత్నం చేసింది బాల్కసుమన్. బాలకృష్ణ. అయినప్పటికీ కూడా నేను అవసరమైతే బిజినెస్కి దూరంగా ఉంటా తప్ప నా వ్యక్తిగతాన్ని చంపుకోనని చెప్పడం జరిగింది. అంటే పార్టీకి ఖచ్చితంగా పనిచేస్తాను చెప్పి భయపడాలి, లొంగిపోవాలి. ఎందుకు నేను పార్టీ కమిట్మెంట్ చేస్తా అంటే నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి వెళ్ళి వచ్చిన, సింగరేణి కార్మికుని కుటుంబంలోకి వెళ్ళి వచ్చిన. నా స్థాయికి మించినటువంటి లీడర్షిప్ నాకు దొరికింది, పరిచయాలు పెరిగినాయి. ఇలా మన్మోహన్ సింగ్ గారు ఇంకొక 10 రోజుల ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు ఇట్లా మన్మోహన్ సింగ్ గారు నేను కూర్చుండి ఒక 3 అవర్స్ మాట్లాడుకున్నాం. గ్రేట్. అంటే 3 అవర్స్ అంటే నా కోసం కాదు, ఆ రోజు ఎన్ఎస్సీ దృష్టికోణం జరుగుతుంది 2003లో ఎక్కడ ఢిల్లీ కోల్కతా స్టేడియంలో. ఇట్లా పక్కపండి కూర్చున్నాడు, చాలాసేపు డిస్కషన్ చేసి పనిచేయడం వల్ల నేను మాధవరావు సింధు గారితో కలవడం కలిసి రాహుల్ గాంధీ గారిని 5 times మాట్లాడడం జరిగింది. రాహుల్ గాంధీ గారితో 3 times ఇట్లా కూర్చుని మాట్లాడారు, డిస్కషన్ సీరియస్ చేశా. సరే, ఒకే అంశాన్ని చూసినట్లయితే ఇప్పుడు బాల్కసుమన్ వేధింపుల కన్నా గురి చేస్తాడు, లేకపోతే డబ్బులతో కొందామని చూస్తాడు. మీకు ఏమైనా డబ్బులు ఇచ్చేమన్నా ఆఫర్ చేసిండా? మా పార్టీ డబ్బులు అని చెప్పలే కానీ కాంగ్రెస్ పార్టీని వదిలే ఎందుకు అది అధికారం లేదు కదా, పదవులు ఆశ్రయించిండు. ఈరోజు కూడా నేను ఆశపడ్డా స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ దొరుకుద్దని, అది దురదృష్టవశాత్తు నాకు రాలేదు. వేరే శివసేన రెడ్డి యువజన కాంగ్రెస్ అధ్యక్షునికి ఇచ్చింది. ఆ పదవి కూడా ఆ రోజు ఆఫర్ చేయడం జరిగింది. అంటే బాల్కసుమన్కి ఆయన వ్యక్తిగతంగా నాకు చేయలే కానీ ఆయన దూతల ద్వారా చెప్పడం జరిగింది, అంతే తప్ప నన్ను ఒకసారి మా ఇద్దరు కూడా సీరియస్గా డిస్కషన్ అయింది బాల్కసుమన్ గారికి. ఎక్కడంటే మంచిర్యాల క్లబ్ ఒక స్పోర్ట్స్ ఇన్విటేషన్ మీద స్టేజ్ మీద మా ఇద్దరు బాగా సీరియస్గా డిస్కషన్ అయింది. నా పక్కపంటి పురాణ సతీష్ గారు కూడా ఉండే, అక్కడ ఎమ్మెల్సీగా ఉండే. ఎందుకు కూడా డిస్కషన్ ఇది ఆర్గనైజేషన్ చేసిన నేను స్పోర్ట్స్ యాక్టివిటీస్ అని మాట్లాడినప్పుడు ఆయన ఈ స్కీమ్ ఆ స్కీమ్లు అంటే తెలంగాణ ప్రభుత్వం ఏం తెలియదు అన్న దాని మీద డిస్కషన్ బాగా అయింది. అయిన తర్వాత ఆయన ఏం చేసినారు, ఈయన మన దాంట్లో ఉంటే బాగుంటుందని చెప్పేసి ఆయన చేయాల్సిన ప్రయత్నం చేసింది. క్రీడలపైన అవగాహన చేయాలని చేసే ప్రయత్నం చేసిండు. రెండోది ఏంటంటే చాలామంది కూడా నాతో పాటు మా మిత్రులందరూ కూడా టీఆర్ఎస్లో వెళ్ళి వాళ్ళు క్లియర్గా ఏం చెప్పిందంటే రఘునాథ్ రెడ్డి రాడు, మనం ప్రయత్నం చేసి వేస్ట్ వృధా ఇది, ఎందుకంటే నేను కమిట్మెంట్ కార్యకర్త అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత అయితే ప్రయత్నాలు నాతో చేయలేదు వాస్తవం కూడా. ఇప్పుడు ఈ 2023కు సంబంధించి మన నవంబర్లో ఎలక్షన్ అయితే డిసెంబర్లో 37,189 ఓట్లతోటి వివేక్ సాను భారీ మేరతో గెలిపించును. అందులో రఘునారెడ్డి పాత్ర ఉంది, ఇంకా కొంతమంది నాయకుల పాత్ర ఉంది, మాజీ ఎమ్మెల్యే పాత్ర ఉంది, అటు చెన్నూరు నాయకులది, ఇంకా రామకృష్ణపూర్లో కూడా పాత్ర ఉంది. కానీ కొత్తగా వచ్చి జాయిన్ అయిన వాళ్ళు అంటే చాలామంది ఉన్నారు. మేము కూడా గెలిపించినాం, ఎన్ని సంవత్సరాల వాళ్ళు గెలిపేలే అని చెప్పి అంటున్నారు. మరి కొత్తగా వచ్చిన వాళ్ళు వివేక్ సాను గెలిపించిందా, మరి పార్టీని పట్టుకున్న ఈ 30 ఇండస్ట్రీ నాయకులే గెలిపించిందా? అయితే చాలా మందికి తెలియదు కావచ్చు కానీ అంటే నాకు నా అనుభవంతో ఎక్స్పీరియన్స్ అని చెప్తా, కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా వ్యక్తుల ద్వారా గెలవలే. మీరు గమనించండి, వ్యక్తుల ద్వారా ఎక్కడ గెలవలే. అంటే పార్టీ గుర్తు ఎంత అవసరమో ప్రజా వ్యతిరేకతతోనే గెలిచింది పార్టీ చెప్పాలి. మీరు గమనించండి, రాజశేఖర రెడ్డి గారు అంత పీరియడ్లో కూడా ప్రజల్లో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి వ్యతిరేకత, ఆ వ్యతిరేకతకు తగ్గట్టుగా రాజశేఖర రెడ్డి గారు పార్టీ కార్యక్రమాలు నిర్వహించారు కాబట్టి ఆ నిర్వహించిన సమయంలో గెలిచేళ్ళు. చెన్నూరు విషయానికి వస్తే వ్యక్తిగతంగా నేను చెప్పాలంటే వ్యక్తిగతంగా బాలకృష్ణ గారి మీద వ్యతిరేకత చాలా ఉంది. ఆ వ్యతిరేకత ఆ ప్రజల్లో ఉన్నటువంటి స్పందన చూసినటువంటి కొంతమంది నాయకులు అతన్ని ఎదిరించి రావడం, కొంతమంది నాయకులు ప్రజల మనోభావాలు ఏ విధంగానో దానికి అనుకూలంగా రావడం జరిగింది తప్ప ఎవరు కూడా ఇలా చేసింది ఏం లేదు. నేను క్లియర్ చెప్తాను. ఇప్పుడు 30 సంవత్సరాలు మేము గెలిపించినామని మేము అనట్లే. 30 సంవత్సరాలు మేము ఆ జెండా కాపాడినాం కాబట్టి ఆ జెండా మీద ఓట్లు వేసి అంటున్నాం. పార్టీకి పని చేసుకుంటే నేను ఒకటే క్లియర్గా ఓట్లు పడ్డాయి అంటారు. ప్రజాభిమానము అక్కడటువంటి నాయకుల కలయికతో నేను ఏమంటున్నా, కొత్తగా వచ్చిన నాయకులతో నేను కానట్లే. కొత్తగా వచ్చిన నాయకులు 100 మంది 200 మంది ఇంప్రెస్ చేయగలుగుతారు, కానీ 1000 మందిని అయితే చేయలేరు కదా. 1000 మంది నువ్వు చేయాల్సినటువంటి నాయకులు ఉంటే ఈరోజు వాళ్ళు పార్టీ మారాల్సిన అవసరం లేదు. ఇది క్లియర్గా చెప్తే ఎందుకు చెప్తానంటే అక్కడనటువంటి ఇలా 1000 మందిని ఇట్లా మార్చేటువంటి నాయకత్వం ఉంటే వాళ్ళు పార్టీ మారాల్సిన అవసరం లేదు. అక్కడనటువంటి నాయకులు మారుస్తారు, ఆ నాయకున్నే మార్చి గెలిపించుకుంటారు. అధిష్టానికి ఎందుకంటే గెలిపించింది లేదంటారు. ఇళ్ళకి వచ్చి గెలిపించింది అని అనట్లే. ఇళ్ళకి వచ్చి గెలిపించింది వాళ్ళ స్తోమత బట్టి వాళ్ళు ఉన్నంత వరకు వాళ్ళు చేయగలిగారు, కానీ వ్యవస్థని మార్చి రావడం తప్పు. ఓకే, మేమే గెలిపించినాం అనేది తప్పు. ఆ వ్యవస్థకు అనుగుణంగా మార్పు జరిగేటంలో మేము మార్చేటువంటి ప్రయత్నం చేస్తాం. ఆ ప్రయత్నం చేసిన వల్ల ఓటు వచ్చింది. ఓకే, గుర్తుపెట్టుకోండి. ప్రధానంగా ఉన్న ఇక్కడ ఉంటేది ఏంటంటే అంటే పాత కొత్త కలయిక అనేది కొంత ఇబ్బందికరంగా ఉంది. చెన్నూరు నియోజకవర్గంలో చూసినా, మందిరాల్లో చూసినా కొంతమంది నాయకులు అంటే అందులో చాలామంది ఉన్నారు, మేము 30 years ఇండస్ట్రీ మేమే పార్టీని పట్టుకుని ఉన్నామని చెప్పి కొత్త వాళ్ళని కొంత పార్టీ కార్యక్రమాల్లో ఇన్వాల్వ్ కాకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారట. ఇది ఎంతవరకు వాస్తవం? రైట్, ఇది బాగుంది క్వశ్చన్. నేను ఒకటి అడుగుతా, చెన్నూరు నియోజకవర్గమా లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా అంటారా? కొంతవరకు రాష్ట్ర వ్యాప్తంగాతో పాటు మన ముఖ్యంగా చెన్నూరు నియోజకవర్గంలో ఈ సమస్య ఉంది. చెన్నూరు నియోజకవర్గం సమస్య ఉంది. నేను ఒకటే ఆలోచన చేస్తాను, మీరు అన్నది 100%. ఇలా పాత కొత్త కలయిక అనేది ఏ పార్టీలో అయినా ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది. ఒక ఇంట్లో
మన ఇల్లు ఉంది, మన ఇంట్లో కొడుకు పెళ్లి చేసినాం, కోడలు మన ఇంటికి వచ్చింది. కొత్తగా వచ్చిన కోడలను ఏ విధంగా గౌరవించాలో గౌరవిస్తారు. అదేవిధంగా మన బిడ్డ ఉంది, అల్లుడిని మనం పెళ్లి చేస్తాం, అల్లుడు మన ఇంటికి వస్తాం, అల్లుడిని కొత్తగా ఎట్లా చూసుకుంటాము? అల్లుడిని ఇంకా బాగా చూసుకుంటాం. అట్లనే రాజకీయాలు ఎలక్షన్స్ అప్పుడు కొత్త పాత అనేది ఏమైందంటే, కొత్తగా వచ్చినప్పుడు కొంచెం మర్యాద ఎక్కువ ఉంటుంది, రెస్పెక్ట్ ఉంటుంది, కుర్చీలు ఇస్తారు, రెస్పెక్ట్ చేస్తారు, ఆ సమయం సందర్భం బట్టి గౌరవిస్తారు. కాలక్రమేమి పోతాడు అంటే అడ్జస్ట్మెంట్ అనేది కలవాలి. అడ్జస్ట్మెంట్ కలిసేటువంటి క్రమంలో ఏమైందంటే, కొత్తగా వచ్చినప్పుడు ఏ విధంగా అయితే మర్యాద దొరికిందో ఆ మర్యాద దొరకాలంటే కష్టం కదా, కొంత కష్టం అవుతుంది. ఆ కష్టమైన దాంట్లో ఇబ్బందులు కొత్త పాత ఇలా ఇబ్బంది పడుతున్నారు. తప్పకుండా అవన్నీ కూడా సమన్వయం చేస్తారు. రానున్న ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్స్ లోపల సమన్వయం చేసి అందరికీ న్యాయం జరుగుతుంది. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్ళకు కొంత పెద్దపీట వేసే అవకాశం ఉన్నదంటారా? అంటే అప్పుడు కూడా ఇప్పుడు మేము ఒకటే చెప్తున్నాం, మేమేమంటున్నాం, ప్రజలలో వాళ్ళకు ఉన్నటువంటి ఆదరణ అభిమానం ఉన్న తర్వాత ఎవరు ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు, ఎవరు వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. ప్రజల ఆదరణ అంటే పిలిచి ఇవ్వడం జరుగుతుంది నాయకత్వం. అట్లనే మేము ఏమంటున్నాము, ఇలా చాలామంది ఏంది నామినేటెడ్ పదవులు కానివ్వండి, లేకపోతే ఇంకా పార్టీ పదవులు కానీ మీకు కొత్త పాత ఉన్నాయి, మాకు అస్సలు ఇవ్వంటారు. రైట్, నేను కాదట్లే. ఇలా మీరు ఒకటి గమనించాడు, నేను ఒక సిస్టంలోకి వెళ్ళి వచ్చిన. ఇలా నా ఏజ్లా నా బ్యాక్గ్రౌండ్ నా వ్యక్తిత్వంగా చూసుకుంటే నేను పార్టీకి జనరల్ సెక్రటరీ హోదాకి ఎదిగిన. ఈ స్థాయికి రావాలంటే కాంగ్రెస్ పార్టీలో సుమారు ఒక 10 నుండి 15 సంవత్సరాలు పడుతుంది. కానీ ఇప్పుడున్నటువంటి కేసీఆర్ గారి రాజకీయం ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమైందంటే పై లెవెల్కి ఎక్కువ అవకాశం దొరికింది. అంటే నాట్ ఓన్లీ టీఆర్ఎస్, అన్ని రాజకీయ పార్టీల పై లెవెల్కు డబ్బు ప్రభావము వ్యక్తిత్వాలు లేకుండా. ఇంకొకటి, రఘునాథరెడ్డి మంచిర్యాల జిల్లా నుంచి నామినేటెడ్ పదవి ఆశిస్తున్నారు. కానీ మొదటి దశలో వచ్చే నామినేటెడ్ పదవి కొంత బ్రేక్ పడ్డట్టుగా కనిపించింది. అసలు దానికి కారణం ఏంటిది? మళ్ళీ నామినేటెడ్ పదవి వచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. మరి వస్తుందా రాదా అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోతుందా? ఇప్పుడు న్యాయంగా చెప్పాలంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్టీలో నాకంటే సీనియర్స్ ఉండొచ్చు, లేదని అట్లా. కానీ పార్టీలో కమిట్మెంట్ సీరియస్గా ఒక జెండా కిందనే ఉన్నటువంటి, జెండా మోసి భుజం మీద పెట్టుకునే జెండా వచ్చే కార్యకర్తను నేను ఒక్కనే గర్వంగా చెప్పాలి. చేయడం వేరు, కమిట్మెంట్తో పని. ఎందుకు ఒక్కనే గర్వంగా చెప్పుకుంటా అంటే, నేను 88, 89లో వాల్ పోస్టర్లు వేసుకొని, అప్పుడు ఈ బ్యానర్లు ఫ్లెక్సీలు లేవు. ఆ టైం లోపల మేము జాజు కొనుక్కొని తెల్లగుడ్డ, కాటన్ గుడ్డ, అప్పుడు 3 రూపాయలు 4 రూపాయలు మీటర్ ఉండే, అది కొనుక్కొని దాని మీద వెల్కమ్ బోర్డు రాసుకొని, అదేంది మన కొబ్బరి తాడు కొనుక్కొని నేను స్వయంగా స్తంభాలకి బ్యానర్లు కట్టేటోని పార్టీ కోసం. మీరే రాసుకునేది? మేమే రాసుకొని మేమే బ్యానర్లు అక్షరాలు. మేము రాత్రి కూడా గోడల మీద కూడా రిజర్వ్ పెట్టి రాత్రి అంతా రాస్తున్నాం వాల్ రైటింగ్లు. ఇలా ఫ్యాషన్ షో అయిపోయింది. ఇలా అన్ని ఫ్లెక్స్లే. 2004లో రాజశేఖర రెడ్డి సభ వచ్చినప్పుడు మంచిర్యాల మొత్తం ఎన్ఎస్ఏ బ్యానర్లు నేను స్వయంగా నేనే రాసి కట్టిన. అప్పుడు టాప్ ఉండే, అప్పుడు కూడా దురదృష్టవశాత్తు ఫ్లడ్స్ వచ్చి ఆయన రాలేకపోయాను. అంటే ఆ సిస్టంలోకి వెళ్ళి వచ్చిన. అట్లా కమిట్మెంట్గా నేను పార్టీ జెండా కింద ఉన్నా. ఒక నా దురదృష్టం అదృష్టమో నేను రిజర్వ్ కాన్ఫరెన్స్లో ఉన్నా. మళ్ళీ నాది ఓసీ, నాకు ఏ రకంగా చూసుకున్నా నాకు న్యాయమే జరగాలి. ఎందుకంటే నాకు కాంటెస్ట్ చేసే అవకాశం లేదు. ఎందుకు లేదంటే నేను ఎమ్మెల్యే కాంటెస్ట్ చేసే అవకాశం లేదు, జిల్లా పరిషత్ కాంటెస్ట్ చేసే అవకాశం లేదు, మున్సిపల్ కాంటెస్ట్ చేద్దామన్నా మున్సిపల్ అవకాశం లేదు. గతంలో సర్పంచ్ ఉన్నప్పుడు కూడా నాకు అవకాశాలు రాలేదు. అంటే నేను ఎలక్టెడ్ పోవడానికి ఎక్కడ నాకు అవకాశం లేదు. కాబట్టి నన్ను నామినేటెడ్ ఇచ్చి నన్ను గౌరవించమని చెప్తున్నా పార్టీ. దాంతోపాటు పార్టీ స్ట్రెంత్ చేయడానికి నేను ఉన్నా కదా సిద్ధంగా, పార్టీ పనిచేయడానికి ఉన్నా కమిట్మెంట్గా. అంటే మొత్తంగా ఖచ్చితంగా నామినేటెడ్ పదవి రఘునాథరెడ్డికి ఇవ్వాలి. న్యాయంగా అయితే పార్టీ పద్ధతి ప్రకారంగా అయితే నాకు ఇవ్వాల్సిందే. పార్టీ ఇస్తా లేదన్నది కాలక్రమేమో చూద్దాం. నామినేటెడ్ పదవి రాదు, అప్పుడు రఘునాథరెడ్డి ప్రయాణం ఎటువైపు ఉంటుంది? నామినేటెడ్ పదవి వచ్చినా రాకపోయినా ఒక కమిట్మెంట్ కార్యకర్తగా అయితే ఉంటా. రెండోది, ఒకవేళ నామినేటెడ్ పదవి రానప్పుడు పార్టీ పరంగా ఎందుకు రాలేదన్న దాని మీద నాయకత్వం మీద కూడా పూర్తి స్థాయిలో మాట్లాడడం జరుగుతుంది. దానికి సరైన సమాధానం నాయకత్వం చెప్పాలి, శాసనసభ్యులు కూడా చెప్పాలి జిల్లాలలో. అంటే మరి వివేక్ వెంకట స్వామి మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తున్న ఒక నమ్మకం భరోసా ఉందా? అంటే మీ నామినేటెడ్ పదవి విషయం న్యాయబద్ధంగా వివేక్ వెంకట స్వామి గారికి పూర్తి స్థాయిలో వారు బాధ్యులు. ఎందుకంటే నేను ఆ నిజవర్గంలో ఆ నిజవర్గానికి పనిచేస్తున్నా, ఆ నిజవర్గానికి గతంలో కూడా పనిచేస్తున్నా. కాబట్టి వారు ఆ నిజవర్గ శాసనసభ్యులుగా నన్ను ప్రొటెక్ట్ చేయాల్సిన బాధ్యత వారికి ఉంది. ఎంపీ గారు ఏమన్నా వారితో పాటు ఈ జిల్లాలో, అంటే ఉమ్మడి జిల్లా కాదు కాబట్టి ఇప్పుడు మంచిర్యాల జిల్లా అయింది కాబట్టి పక్కన ఉన్నటువంటి గౌరవనీయులు ప్రేమసారావు గారు కానివ్వండి, గౌరవనీయులు వినోద్ గారు కానివ్వండి, వారు కూడా నన్ను లిఫ్ట్ చేయాల్సిన బాధ్యత వారికి ఉంది. దీంతోపాటు ఎంపీ గారు యువకులు ఉన్నారు, ఎంపీ ఎన్నికలు కూడా కష్టపడ్డారు. వారు యువకులు ఉన్నారు, వారు బ్రైట్ ఫ్యూచర్ ఉన్నది, బాగుంది. అలాంటప్పుడు కమిట్మెంట్ కార్యకర్తలు అనే వాళ్ళు వారు వెంట ఉండి పార్టీని పట్టుకొని నాయకత్వం వెంట ఉన్న వాళ్ళను, కమిట్మెంట్ ఉన్న వాళ్ళకు వారు లైనప్ చేస్తే
ఇంకా బాగుంటుందని నా ఆలోచన. కానీ మరి చెన్నూరు నియోజకవర్గంలో ఆశావాహులు చాలామంది ఉన్నారు. అటు నల్లాల ఓదెల గారు కానీ, దుర్గం నరేష్ గారు కానీ, గుడ్ల రమేష్ కానీ, చెన్నూరులో మూలారాయి రెడ్డి కానీ, రామకృష్ణపురం పట్టణంలో తవకల్ విద్యా సంస్థలను అయితే అబ్దుల్ అజీజ్ గారు కూడా ఉన్నారు. ఇంతమంది పోటీలో ఉన్నప్పటికీ మీకే వస్తుందని మీరు బలంగా నమ్ముతున్నారు, అంతే అంటారా? లేదు, నేను బలంగా నమ్మరా, నేను ఆశిస్తున్నా. 10 మందిలో నేను ఒక్కరిని, ఇప్పుడు ఎవరైనా ఏం చేస్తారు, ఒక ఆటల పోటీ ఉందనుకోండి, రన్నింగ్లో బాగా ఉరికిండి అనుకోండి, ఫస్ట్ వచ్చిన ఎంత గొప్పడో, సెకండ్ వచ్చి కూడా అంత గొప్పడే. అట్లనే రాజకీయాల్లో కూడా పార్టీ పరంగా నేను సిస్టంలో ఉన్నా, పార్టీ కమిట్మెంట్గా ఉన్నా, నాకు అవకాశం ఇవ్వలేదు, నాకు అవకాశం అని అడుగుతున్నా. పార్టీ నా కమిట్మెంట్ను వాళ్ళు గుర్తించాలట. రెండోది, అదే ఆశించేటువంటి వ్యక్తులు కూడా ఇవ్వద్దని నేను అన్నట్లే, కానీ వారి సర్వీసెస్ కూడా గుర్తించాలి కదా పార్టీ. అంటే మీరు ఏంటంటే ఎవరికి మీకు పోటీ కాదు, ఎవరితో మీకు పోటీ లేదు, పార్టీని పట్టుకొని 8 సంవత్సరాలు జర్నీ చేసి నేను అధికారంలో తెచ్చినందుకు మీకు ఖచ్చితంగా ఇవ్వాలండి. నేను క్లియర్గా ఒకటి చెప్తున్నా, పార్టీలో నేను ఎవరికి పోటీ పడా, అట్లా అని చెప్పేసి నాకు పోటీ పడతానని నేను అనుకోను. ఎందుకు అనుకోనంటే అది వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయం, వాళ్ళ వ్యక్తిగత ఇష్టం. ఎవరైనా కూడా రఘునాథరెడ్డికి వచ్చింది మాకు రాలేదంటే రఘునాథరెడ్డి అడ్డుకున్నారని కూడా బయట కొంతమంది అనుకుంటారు కదా. ఇది మీరు అన్నారు కదా, నేను ఒకటి అంటా, అడ్డుపడుతున్నాడు కావచ్చు, ఆయనకు రాకపోతే మాకు రానియడు కావచ్చు అని కూడా నేను క్లియర్ చెప్తా. నేను పార్టీ పదవులు విద్యార్థి దశ నుండి రాజకీయం చేయడం జరిగింది. నేను 2013లో పీసీసీ సెక్రటరీ అయినా. 2013లో నేను పీసీసీ సెక్రటరీ అయినా. 2015 వరకు నేను గాంధీ భవన్ ఆఫీస్ ఇన్ఛార్జిగా పోల్ మేనేజ్మెంట్ మెంబర్గా పనిచేసిన. ఎలక్షన్ సిస్టమ్ ఎట్లా చేయాలి, ఎట్లా మన ప్రజల పోవాలన్న పోల్ మేనేజ్మెంట్ పనిచేసిన. 2016 నుండి 2018 వరకు కరీంనగర్ నేను అసెంబ్లీకి ఇన్ఛార్జ్ చేసిన. కరీంనగర్ ఆ తర్వాత 2018 తర్వాత వికారాబాద్ కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జ్ చేసిన, భద్రాచలం కాన్స్టిట్యూన్సీ చేసిన, జూబ్లీ హిల్స్ చేసిన, షేర్లింగంపల్లి చేసిన. ఆ తర్వాత మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్కు ముందు నేను మెంబర్షిప్ డ్రైవ్ ఇన్ఛార్జ్ చేసిన, అన్ని కార్యక్రమాలు చేసిన, రామగుండం చేసిన, నల్గొండ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ చేసిన. ఇవి కాకుండా ఓవరాల్ ఇండియా వైజ్గా 42 మంది సెలెక్షన్ చేసింది కాంగ్రెస్ పార్టీ. LDMN లీడర్ డెవలప్మెంట్ మిషన్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఒకటి, ఇది మన రిజర్వ్ కాన్స్టిట్యూన్సీలో పార్టీ స్ట్రెంథన్ చేయడం కోసం చేసింది. అప్పుడు సెలెక్షన్ చేసిన 250 మందిలో 42 మంది నేను వన్ ఆఫ్ ది సెలెక్టర్. అంటే ఆల్ ఓవర్ ఇండియాలో సెలెక్షన్ చేసి రాహుల్ గాంధీ గారు స్పెషల్గా టీం పెట్టేసి, దీనికి కొప్పురాజు గారు అని చెప్పేసి IAS ఏఐసిసి కన్వీనరు, SC/ST సెల్ చైర్మన్, వారు ఇంటర్వ్యూ చేసి తీసుకోవడం జరిగింది కమిట్మెంట్ కార్యకర్త. ఫస్ట్ నేను నాగూర్ కర్నూలు పార్లమెంట్కి ఇన్ఛార్జ్ చేసిన, లీడర్ డెవలప్మెంట్స్. ఆ తర్వాత ఆదిలాబాద్ పార్లమెంట్కి చేసిన. నేను పార్టీ కమిట్మెంట్ చేసిన, భార్య పిల్లల్ని విడిచిపెట్టేసి నెల కొద్ది పోయి నేను నా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని నేను అక్కడ పార్టీని స్ట్రెంథన్ చేసిన కష్టకాలంలో. అడిగే అర్హత నాకు ఉందనుకుంటున్నా. అదే కాకుండా మునుగోడు బై ఎలక్షన్లో పనిచేస్తాను, నేను దుబ్బాక బై ఎలక్షన్లో పనిచేసిన, తర్వాత హుజరాబాద్ బై ఎలక్షన్లో పనిచేసిన. అంటే నేను ఇవన్నీ ఎందుకు అంటున్నానంటే, నేను పార్టీకి కమిట్మెంట్గా కుటుంబాన్ని వదిలేసి పనిచేసిన. ఇప్పుడు రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంది, మా పార్ట్నర్స్ పొత్తులో ఉన్నారు, బిజినెస్ వాళ్ళు చేస్తున్నారు. ఏదైనా ఉన్నప్పుడు తులమో పొలం వస్తాలకి తీసుకొని పోతున్నాం. అట్లా అని చెప్పి ఇలా మోసం చేసావు, దగా చేసావు, కాంటాక్ట్ చేసావు, రౌడీజం చేసావు, గుండం చేసావు, ₹1 కూడా సంపాదించలేదు. సంపాదించిన ప్రూఫ్ ఇవ్వాలి, నేను ఉన్న ఆస్తులు వేసి పెట్టిపోతా. కానీ వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యే అయిన తర్వాత అధికారం మొత్తం మీ గుప్పెట్లనే పెట్టుకున్నారు. అంటే మీరనే కాదు, కాంగ్రెస్ నాయకులు, అంటే పట్టణ నాయకులు కానీ, జిల్లా నాయకులు కానీ, అంటే అటు చెన్నూరులో చూసినా, కుట్టపల్లి చూసినా, జైపూర్ కానీ, భీమారం కానీ, మందమరి, రామకృష్ణపురం కానీ, నాయకులు ఏంటంటే వీళ్ళు ఇన్ని రోజులు అధికారం దగ్గర ఉన్నారు కాబట్టి పోలీస్ స్టేషన్లో వీళ్ళే, మున్సిపాలిటీ వీళ్ళే, రెవెన్యూలో వీళ్ళే, ఎమ్మెల్యే అత్త కూడా మొత్తం ఫోటోల్లో చుట్టుముట్టి వీళ్ళే ఉంటారు తప్ప వేరే వాళ్ళని రానియరు. అన్ని అవకాశాలను తీసుకుంటున్నారు అన్ని రకాలుగా. మరి కొంత ఏంటంటే వీళ్ళు ధనార్జన ధ్యేయంగా పనిచేస్తారని ప్రజలు అనుకుంటున్నారు. మీరు అన్న చెప్తా. ఇప్పుడు గౌరవనీయులు మూలరాజరెడ్డి గారు గతంలో కాంగ్రెస్ ఉండే, టీఆర్ఎస్లో వేళ్ళు, మళ్ళీ కాంగ్రెస్లోకి వచ్చిండు ఒకటి. తర్వాత చెన్నూరులో కూడా కొంతమంది అట్లా వచ్చిండ్రు, భీమవరం అట్లా వచ్చిండు. నేను ఇప్పుడు మీరు అన్నదానికి కూడా సమయం చెప్తాను. చెన్నూరులో మాకు పోటరామరెడ్డి గారు ఉండే సీనియర్ కార్యకర్త. తర్వాత మహేష్ తివారి గారు మండల పాయింట్ ఉన్నారు. వారు ఎమ్మెల్యే గెలిచిన కానీ ఎక్కడన్నా ఫోటోలో కానీ మీరే మీద వాడు కానీ ఏదైనా పైదా చేసినట్టుగా చూడండి. తర్వాత చెన్నూరు టౌన్కి వచ్చేసరికి మాకు చెన్ననారాయణ ఉండే, మేము కష్టకాలాలు ఉండే చెన్నూరులో, మేము కనీసం మున్సిపల్ పోటీ చేద్దామంటే కూడా ఎవరు లేని టైం లోపల ఆయన పార్టీని పట్టుకొని ఉన్నాడు. ఆ చెన్నూరు టౌన్లో 7,400 మంది మెంబర్షిప్ చేసినాం. ఓకే, అలాంటి ఆయన మీరు ఫోటోలు అక్కడ కానీ ఎక్కడ నచ్చినప్పుడు చూడండి. వినండి చెప్తున్నా. మీరు అంటే ఇలా సీనియర్లు, మీరు కొత్త పాత మీద పడతాను పైన చేస్తున్నట్టుగా. తర్వాత బాబాగౌడ అని చెన్నై మండలి పై ఉంటాడు, ఆయన ఎక్కడ పోలీస్ స్టేషన్లో పొంగ చూడండి, నేను ఆఫీస్కి పోయలేదు. తర్వాత మోహన్ రెడ్డి అని చెప్పేసి మాకు భీమారంలో ఉన్నాడు, ఆయన ఎక్కడ పోలేదే. జైపూర్లో మాకు ఫైజ్ ఉన్నాడు, మా ఫైజ్ కొంత
కొంత డామినేషన్గా పనిచేస్తానని చెప్పడం మేము ఒప్పుకుంటాం. కేతపల్లి మున్సిపాలిటీ వచ్చింది. కేతపల్లి మున్సిపాలిటీకి వస్తే మా దగ్గర టౌన్ ప్రెసిడెంట్ బ్లాక్ ప్రెసిడెంట్ ఉన్నాడు. ఇప్పుడు వాళ్ళు కూడా ఎక్కడ పైరవి చేసిందో డామినేట్ చేసిందో లేదు కదా. ఇప్పుడు మందమారికి పోతే మాకు ఆడ నోముల ఉపేంద్రగా ఉన్నాడు. మీరు ఎక్కడన్నా ఇప్పుడు వీళ్ళు చెప్పుడు సరే నాతో పాటు కూడా ఇంక్లూడ్ మేము పార్టీ సిస్టంలో సంబంధించినటువంటి మాట్లాడతాం తప్ప పోలీస్ స్టేషన్లు కానీ రెవెన్యూ ఆఫీసులు కానీ మున్సిపల్ ఆఫీసులు కానీ ఎక్కడైనా ₹1 ఫైన్ చేసినట్టుగా చెప్తే 100% వాళ్ళు ఇమీడియట్లీ రాజీనామా చేస్తారు. ఈ ప్రధాన ఆరోపణలు వాస్తవం. మీ పార్టీలో ఉన్న ప్రజాప్రతినిధులకు గుర్తింపు లేకుండా పోతుంది. కొంతమంది పార్టీ మారి వచ్చిండు ప్రజాప్రతినిధులు ఉన్నారు, అంటే ఎంపీటీసీ, సర్పంచ్, జెడ్పీటీసీ, కౌన్సిలర్లు కూడా ఉన్నారు. వీళ్ళ అధికారాన్ని కూడా మీరే చెలాయిస్తున్నట్టు, అంటే వాళ్ళకి పనులు అయితే లేదు కానీ మీరు ఒక మాట చెప్తే పని అవుతుందని చెప్పి ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు. అయితే ఇందులో ఒకటి మీరు గుర్తుపెట్టుకున్న సమన్వయ లోపం అంటారు. సమన్వయ లోపం అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేతపల్లి మున్సిపల్ తీసుకుందాం. కేతపల్లి మున్సిపల్లో మాకు ఏకైక కౌన్సిలర్ ఒకరే కాంగ్రెస్ కౌన్సిలర్ ఉండే గతంలో. వారు కూడా సుమన్ గారు వెంట పోయిళ్ళు. మళ్ళీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా అప్పుడున్నటువంటి గవర్నమెంట్లో సరైనటువంటి న్యాయం జరగలేదు. ప్రజా సమీక్షల మీద సుమన్ గారు కూడా పట్టించుకోలేదు. సమన్వయ లోపంతో మమ్మల్ని ఇబ్బంది గురి చేసిండు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. మాకు ఈ 1 year పీరియడ్ లోపల కూడా ఈ ప్రాంతంలో మన అభివృద్ధి కోసం ప్రజా సంక్షేమం కోసం పనిచేద్దామని చెప్పి వాళ్ళు పార్టీలకు వచ్చి వాళ్ళు చేయడం జరిగింది. ఆ సమయంలో ఏం జరిగిందంటే కొంత కోఆర్డినేషన్లో ఏం జరిగింది, చైన్ మేరీ గారు కౌన్సిలర్స్ కొంత అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల ఉన్నటువంటి కౌన్సిలర్లో 2-3 కాంట్రాక్టర్లు ఉండడం, ఆ కాంట్రాక్టర్లో సమన్వయ లోపం వల్ల వాళ్ళు చేసుకున్నటువంటి సిస్టంలో ఇటు ఆఫీసర్లు నడపడం, ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకుపోతే ఎమ్మెల్యే గారు చెప్పే కాడికి చెప్పి కొంచెం ఓపిక పట్టండి అన్న సిస్టంలో కొంత నిరాశకు నిస్పృహకు లోనైలు. ఆ సమయం లోపల పార్టీ సిస్టంలో ఉండడం వల్ల పార్టీ బంధం కావద్దని కొంత అగ్రెసివ్గా మేము మాట్లాడడం జరిగింది. అధికారులు కూడా చెప్పడం జరిగింది, మా వాళ్ళు ఉంటారు పోయి చేయాలి మీరు ఈ పద్ధతి కాదని చెప్పి చెప్పడం జరిగింది తప్ప ఎక్కడ కూడా వ్యక్తిగత వచ్చిన ఆరోపణ అంటే కౌన్సిల్ అంతా డమ్మీ అయిపోయింది. మొత్తం కీలకంగా ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కూడా అక్కడ ఎమ్మెల్యే దగ్గర నుంచి ప్రధాన నాయకులు, పెద్ద నాయకులు తీసుకుంటున్నాను. కౌన్సిల్ ఓన్లీ సంతకాలు పెట్టడానికైనా కాంగ్రెస్ పార్టీకి వచ్చినా మాకు గుర్తింపు లేనట్టుగా వాళ్ళు ఒక బాధను అసహనం వ్యక్తం. రైట్ అబ్బా, నాకు చాలా మంచిగా చెప్పింది. ఒకటే గుర్తుపెట్టుకోండి, 4 సంవత్సరాలు బాల్క సుమన్ గారు ఎమ్మెల్యే పిఎస్ శ్రీకాంత్ గారు ఆఫీసులో కూర్చుండి ఏది సంతకం పెట్టమంటే అది పెట్టింది కౌన్సిలర్స్, ఏది చేయమంటే అది చేసింది కౌన్సిలర్లు. కానీ కాంగ్రెస్ గెలిచిన తర్వాత వివేక్ గారి నాయకత్వంలో 2 సార్లు కౌన్సిలర్లను పిలిచి మాట్లాడడం జరిగింది. తర్వాత కూడా ఫండ్స్ ఏవి పెట్టాలి, ఏదైతే మున్సిపల్ ఏరియాలో ఏదైతే డెవలప్మెంట్ కావాలి, వాడలలో ఏం కావాలి, పారిశుద్ధ్య పనుల మీద దీని మీద క్లియర్గా ఏఈ గారిని పిలిచి స్థానిక కౌన్సిలర్ ప్రజాప్రతినిధులతో పాటు అక్కడ రాజకీయ సంబంధం లేకుండా కౌన్సిలర్ ఏ పార్టీకి సంబంధించిన కౌన్సిలర్నా ఏఈ గారు, కమిషనర్ గారు మీరు వారిని తీసుకొని పోయి వాళ్ళకి ఏమేమి అవసరం ఉన్నాయో అవి తీసుకొని ఒక రిపోర్ట్ తయారు చేయడం జరిగింది. ఆ రిపోర్ట్ తయారు చేసినటువంటి రిపోర్టు ఎమ్మెల్యే గారు దృష్టి ఇవ్వడం జరిగింది, చేసింది. అంతే తప్ప అక్కడ ఎక్కడ రాజకీయ నాయకులు కాంగ్రెస్ పార్టీ పరంగా కానీ కాంగ్రెస్ నాయకత్వం కానీ ఈ రోడ్డు పెట్టండి, ఈ కాలువ పెట్టండి, ఇది చేయండి, కౌన్సిలర్ కాదండి అనేది ఎక్కడ కూడా మేము అనలేదు. అది అన్నట్టయితే తప్పకుండా మేము పేరు చేతుగా క్షమాపణ చెప్తాం, దేనికైనా సిద్ధం. ఇప్పుడు భవిష్యత్తులో కేతన్పల్లి మున్సిపాలిటీ అనేది మీరున్న ఏరియా కేతన్పల్లి మున్సిపాలిటీకి అందులో ఎస్సీ రిజర్వ్డ్గా ఉన్నది చైర్మన్. ఒకవేళ భవిష్యత్తులో బీసీ రిజర్వేషన్లు ఆ యొక్క ప్రక్రియ అంతా పూర్తి రిజర్వేషన్లు అయితే ఒకవేళ జనరల్ అయ్యేది ఉంటే రఘునారెడ్డి మున్సిపల్ చైర్మన్గా పోటీ చేస్తాడా? నేను పోటీ చేశాము, అధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉంటామా. నామినేటెడ్ పదవి నేను ఏమంటున్నా ఒకటే మీకు చెప్పినా, ఏ అవకాశం వచ్చినా మొదటి అవకాశం రావాలని నేను కోరుకుంటా. అందులో పార్టీ మొదటి నుంచి కష్టపడ్డారు కాబట్టి పార్టీ మొదటి నుండి కష్టపడ్డా పార్టీ నాయకత్వాన్ని ఎంబడి ఉన్నా నేను. పార్టీ ఎన్నడూ దూషించలే, పార్టీ నాయకత్వాన్ని దూషించలే. సమస్య వచ్చినప్పుడు సమన్వయం చేసిన, ఇంకా పార్టీని కాపాడేటువంటి సమన్వయం చేసిన. ఆ అవకాశం ఉన్నప్పుడు నాకు కలిసి వస్తుంది అనుకున్నప్పుడు నేను ముందు వస్తూనే ఉంటా. కానీ నాకు ఉన్నటువంటి ఆర్థిక స్తోమతలు అవన్నీ కూడా నా దగ్గర లేనప్పుడు కూడా వెనక్కి తగ్గాల్సిన పరిస్థితి కూడా రావచ్చు, చెప్పలేము. ఖచ్చితంగా డబ్బులు పెట్టింది రాజకీయాల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణమే ఉంటుంది. అయితే ఇంకోటి నాలాంటి వాళ్ళకు ఓటింగ్ పక్కకి నేను పోవాలంటే కూడా కొంచెం ఇబ్బంది. ఎందుకు ఇబ్బంది అంటే నేను ముక్కుసూటిగా ప్రజలకు సమాధానం చెప్తా. ఏదైనా సమస్య ఉన్నప్పుడు ముక్కుసూటిగా చెప్తా. కాబట్టి ప్రజలు నాలాంటి వాడిని స్వీకరించడంలో కొంత తర్జన పడతారు. కాబట్టి నామినేటెడ్ పదవికే మీరు సూట్ అవుతారు, ఎందుకంటే నామినేటెడ్ పర్వాలేదు అని చెప్పి దానిపైన ఎక్కువ ఆశ పెంచుకున్నట్టున్నారు. నేను మొదటి నుండి నామినేటెడ్ మీద ఎందుకు ఆశ పెట్టుకున్నా అంటే నేను ఎలక్షన్ సిస్టంలో నాకు అవకాశాలు లేవు కాబట్టి నామినేటెడ్ సిస్టంలో పోదాం, దాంతో పార్టీ స్ట్రెంత్ చేద్దామన్న ఆలోచన ఉండే. ఇప్పుడు నాకు నిజంగా చెప్పాలంటే వెంకటరావు గారు కానివ్వండి, ఇప్పుడు మా దగ్గర శ్రీనివాస్ గౌడ్ కానివ్వండి, ప్రేమసారావు సాపు, తర్వాత చనిపోయిన మాజీ మంత్రి రామచంద్రారెడ్డి గారు, తర్వాత పబ్లిక్ కమిషన్ మెంబరు డీసీసీ ప్రెసిడెంట్ రవీంద్రరావు గారు, ఇట్లా ఈ జిల్లా స్థాయిలో నాయకత్వం ఉండే వాళ్ళందరూ నాకు సపోర్ట్ చేసిన స్థాయికి వచ్చాను నేను.
అదేవిధంగా స్టేట్లో పోతే పున్నం ప్రభాకర్ గౌడ్, అదే మహేష్ కుమార్ గౌడ్, ఇవాళ నీకు లక్ష్మణ్ కుమార్ గారు, ఏది ధరంపూర్ లక్ష్మణ్ కుమార్ గారు మాకు సీనియరు, తర్వాత రాజ్ ఠాకూర్ గారు సీనియరు, వాళ్ళు యూత్ కాంగ్రెస్ మేము ఎన్ఎస్సీలో ఉండే. ఇలా చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు భువనగిరి ఎంపీ, మీ ఇద్దరం బ్యాచ్మెంట్. అంటే వాళ్ళకి అవకాశాలు ఉన్నాయి, మనకు అవకాశాలు రాలే. అట్లా అని చెప్పేసి మనం పార్టీని వ్యతిరేకించడం కాదు. మన అవకాశం వచ్చినప్పుడు పార్టీ న్యాయం చేయమని అడుగుతున్నప్పుడు అవకాశం ఉంది. కానీ ఇవాళ కూడా నామినేట్లో కూడా మాకు చాలా అన్యాయం జరగలేదు అనట్లే. ఎందుకు జరిగిందంటే కేవలం ఇవాళ ఇచ్చినటువంటి 37 నామినేట్ పోస్టులు ఏవైతున్నాయో అందులో 22 మంది గాంధీ భవన్ చుట్టూ తిరిగే వాళ్ళకే పదవులు దొరికినాయి. కష్టపడే వాళ్ళకి రాలే 22 మందిలో 12 పదవులు కార్పొరేషన్ పదవులు, 12 పదవులు హైదరాబాద్ సిటీకి ఇచ్చిండ్రు. హైదరాబాద్ సిటీకి ఇచ్చిందని నేను తప్పుపట్టలేదు. ఎందుకు తప్పట్లేదు అంటే రేపు కార్పొరేషన్ ఎలక్షన్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు ఎసెన్షియల్ అవసరమే. కానీ ఆ 12 మంది కూడా గత 3-4 సంవత్సరాల నుండి పార్టీ కోసం పనిచేసి గాంధీ భవన్ చుట్టూ తిరిగేటువంటి తప్ప ఎక్కడ కూడా అసెంబ్లీ స్థాయిలో పనిచేసిన కాదు, అసెంబ్లీ సీట్లు గెలిపించిన కూడా కాదు. అంటే లాబింగ్ చేసిన వాళ్ళకే కాంగ్రెస్ పార్టీ లాబింగ్ అనట్లే, వాళ్ళు ఫ్రంటల్ ఆర్గనైజేషన్ సిస్టంలో ఉన్నారు కాబట్టి అవకాశాలు వాళ్ళు దొరికినాయి అంటున్నా. లాబింగ్ చేసే వాళ్ళక మరి కాంగ్రెస్లో డబ్బులు ఇచ్చే వాళ్ళకే పదవులు వస్తాయా? కష్టపడ్డ వాళ్ళకి పదవులు వస్తాయని నమ్ముతున్నాను నేను. ఇంకా డబ్బులు ఉన్న వాళ్ళకి రావు. డబ్బు అన్నిటికీ సంబంధం లేదు కదమ్మా. అంటే నామినేటెడ్ పదవులు కూడా డబ్బులకు అమ్ముకుంటారని కొంతమంది నాయకులు మీ పార్టీ వాళ్ళే ఆరోపించిన సార్. అదే సమయం ఇప్పుడు పదవి రానాడు ఆ అక్కసుతో అంటాడు కావచ్చు, తప్పేముంది. ఇలా వెడమ పొజ్జున్నాడు కానాపూర్, ఆయన దగ్గర ఏముందండి, ఇలా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చిండు. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీలో కొంత స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది కాబట్టి కొన్ని అవకాశాలు కూడా కష్టపడ్డ వాళ్ళకి వస్తాయని మీరు నమ్ముతున్నారు. 100% అంట. ఎందుకంటే ఇలా బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు ఇలా పీసీసీ ప్రెసిడెంట్ అవడం అంటే ఆషామాషి కాదు కాంగ్రెస్ పార్టీలో. అది మళ్ళీ అధికారంలో ఉండగా పీసీసీ ప్రెసిడెంట్ ఆయన ఏదో గత్యంతరం లేని పరిస్థితిలో ఇబ్బంది ఉన్నది, పార్టీ ఎవరిలో ఉంచాలనే సిస్టమ్ కాదు. ఇలా అధికారంలో ఉంది, ప్రజా సంక్షేమ పథకాలను కూడా ప్రజలు తీసుకుపోవాలంటే ఓ నాయకత్వం కావాలి కాబట్టి అతన్ని ఇలా కూర్చోబెట్టడం జరిగింది. ఒకటి రఘునాథ్ రెడ్డి గారి జీవితం అంతా పార్టీకి దారబోసినట్టుగా ఆయన కాంగ్రెస్ పార్టీ అంటేనే రఘునాథ్ రెడ్డి 100% నేను 100% అంటా. నేను అనట్లే, మీరు రాజకీయ పార్టీ పోనీ కాంగ్రెస్ పార్టీ విత్ ఇన్ ద కాంగ్రెస్ పార్టీలో గ్రూప్స్ ఉంటాయి, పాలిటిక్స్ ఉంటాయి, వ్యక్తిగత ఆరోపణలు ఉంటాయి. బయట కూడా చాలా మంది అంటారు 30 years ఇండస్ట్రీ అంటే రఘునాథ్ రెడ్డి అని చెప్పి చాలా మంది మీ పార్టీలు ఉన్న వేరే పార్టీలు చెప్తా కదా. ఒక విధంగా మిమ్మల్ని టీజింగ్ చేసినట్టుగానే 30 years ఇండస్ట్రీ అంటే రఘునాథ్ రెడ్డి అనే పిలిచిన సందర్భాలు కూడా ఉంటాయి. కొంతమంది ప్రేమతో పిలుస్తారు, కొంతమంది ఏం చేతగాలి వాళ్ళ నుండి వాడేం చేసిండు అనే రకం కూడా బనాయిస్తారు కదా. అంటే రాజకీయాలు అన్నీ ఉంటాయి, అంటే కొంత మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. ఇంకొకటి మీరు ప్రజలతో కొంత మీకు సంబంధాలు తక్కువ, మరి మీరు ఇంత సుదీర్ఘ చేసినా కూడా కొంత మీకు ప్రజలతో సంబంధాలు తక్కువ ఉంటాయి అంటే నిజమేనా? మీరు ఒకటి ప్రజలతో సంబంధాలు తక్కువ అంటే నేను ఒక ఆర్గనైజర్ ఫస్ట్, అంటే ఫుల్ టైం పార్టీకి కేటాయించింది. పార్టీలో ఒక ఆర్గనైజర్ నేను. పార్టీ సిస్టమ్ ఏం చేయాలి, ప్రజలకు ఎట్లా పోవాలి, ప్రజలకు పార్టీ వైపు ఎట్లా మళ్లించాలనేటువంటి సిస్టాన్ని ఫ్రేమ్ చేసి వదిలి వాళ్ళని తీసుకుపోయే పద్ధతి. అదే సేమ్ టైం లోపల పార్టీ స్ట్రెంథన్ చేయడానికి ప్రజలతో సంబంధాలు పెట్టుకోవడానికే మేము 2023లో ఇది మార్చికి వెళ్ళి 2023 మార్చికి వెళ్ళి మేము సెప్టెంబర్ దాకా పాదయాత్ర చేసినాం కాన్స్టిట్యున్సీలో. మేము 32,000 ఇళ్ళు తిరిగినాం. 32,000 ఇళ్ళల్లో 22,000 ఇళ్ళు నేను స్వయంగా తిరిగినా, 32,000 ఇళ్ళు నూకల రమేష్ తిరిగింది స్వయంగా. అంత వాస్తవమైనప్పటికీ అంటే ప్రజలతో మీకు డైరెక్ట్ అటాచ్మెంట్ కొంత తక్కువ. అంటే ఏదైనా పోలీస్ స్టేషన్ గొడవ కానీ, ఏదైనా పంచాయతీ కానీ, కోర్టు కేసులు కానీ, ఏదన్నా వాళ్ళకి ఇబ్బంది ఉన్నప్పుడు కానీ, వాళ్ళకి ఏదైనా సహాయాలు కానీ, ఇది కొంచెం మీరు కొంత నేను నెగ్లిజెన్స్ ఏం లేదు. పోలీస్ స్టేషన్లలో కానీ, లేకపోతే రెవెన్యూ ఆఫీస్లో కానీ, మున్సిపల్ ఆఫీస్లో కానీ నేను ప్రజల వైపున పోరాడతా, కొట్లాడతా, చెప్తా. కానీ అది నాకు రీజనబుల్గా ఉండాలి, సమస్య పరిష్కరించే దిశలో ఉండాలి, వాళ్ళు చెప్పేది కూడా వాస్తవంగా ఉండాలి. ఇప్పుడు పోలీస్ స్టేషన్ ఎందుకు పోతాము, మంచోడు పోలీస్ స్టేషన్ పోవాల్సిన పరిస్థితి రాదు, చెడ్డోడు పోతాడు. ఆ చెడ్డోడు పోయినా నేను ఏమంటా, అరే నువ్వు కొట్టినవరా భయ అంటే నిజంగా కొట్టినవా లేదా, కొట్టలేనా వాడగొట్టాను, అది కొట్టినవా లేదని అడుగుతాను ముక్కు చుట్టి. నేను ముందే ఇక్కడ అంటే పోలీస్ స్టేషన్ ఒక ముందుకి ఇక్కడ కౌన్సిలింగ్ ఇస్తాను. నేను ఆ కౌన్సిలింగ్లో తేడా అనిపించినప్పుడు నేను సపోర్ట్ చేయాలి. మీ దగ్గరికి ఎవరు రారు అప్పుడు? అదే నేను అదే కదా నేను చెప్పేది. ఇప్పుడు కమిషనర్ ఇంటలేడన్నా మా ఇంటికాడ రోడ్డు మీద గుల కొట్టిండన్నా, చెట్లు వీకెచ్చిండ అంటే నేను ఏమంటే, అరే రోడ్డు మీద నువ్వు ఎందుకు చెట్లు పెట్టినారు భయ అంటే ఫస్ట్ రోడ్లు 20 feet ఉన్నప్పుడు 20 feet ఉండాలి, కొంత సెట్ బ్యాక్ కూడా సెట్ బ్యాక్. ఆ 20 feet వాళ్ళు 3 feet తీసుకొచ్చి రోడ్డు మీద చెట్లు పెడతాడు. కమిషనర్ డ్యూటీ కమిషనర్ చేసిండు కదా, అది వాస్తవం. అరే అన్న పీకుతాడంటే పీకేస్తాడు మరి కమిషనర్, ఆయన డ్యూటీ ఆయన చేస్తాడు కదా, తప్పేమున్నది. ఇప్పుడు అది కూడా మనం ఎంకరేజ్ చేసినాం అనుకో, ఆ రోడ్లో మనమే పోయినప్పుడు అనుకోకుండా రోడ్డు మీద మన వెహికల్ పోయింది, ఇంకో వెహికల్ ఎదురుకొస్తాయి, వెహికల్ రారాదు అలాంటి. అంటే ఇలాంటి వాటిలో ఇల్లీగల్ వాటికి మీరు సపోర్ట్ చేయరు. ఇల్లీగల్ చేయ ఒకటి. రెండవది
చట్టంలో తప్పు చేసినా ధైర్యంగా ఒప్పుకున్నప్పుడు దాని మీద మనం మాట్లాడతాం. అది కూడా చెప్తాను నేను. తప్పు చేసిన నీకు పోవా అంటే పోతా, తప్పు చేసినా నేను తప్పు చేసినా నన్ను క్షమించబెట్టంటే క్షమాభిక్ష పెట్టండి సార్ అని కూడా అడుగుతా పోలీస్ స్టేషన్. చివరిగా ఒకటి 2023 ఎన్నికలు జరిగేటప్పుడు బాల్క సుమన్ ఓడిపోవడానికి, ముఖ్యంగా రామకృష్ణ ఓడిపోవడానికి మీరు ఒక స్కెచ్ వేసి ఆయన ఓడించిండు. ఎందుకంటే డబ్బులు పంచకుండా ఏదైతే ఆయన యొక్క ఆర్థిక మూలాల మీద దెబ్బ కొట్టిండ్లు బాల్క సుమన్ ఒక విధంగా ఆ రాత్రే అనుకున్నాడంట ఇక ఓడిపోతున్నా అని. అసలు మరి అంటే ఆ సంఘటన ఎందుకు చేయాల్సి వచ్చింది? డబ్బులు పంచకుండా చేసిందంటగా. వాస్తవంగా డబ్బులు పంచుతుళ్ళు అనుకోకుండా మేము అడ్దికిపోయినాం. పోయేసరికి అక్కడ ఏం జరిగిందంటే వాళ్ళు కూడా నా మిత్రులే, సుదర్శన్ గౌడ్ కానివ్వండి, రాజా రమేష్ కానివ్వండి, వీళ్ళంతా మేము ఎన్నికలప్పుడు దూషంగా లేకపోతే వ్యక్తిగతంగా ఉంటాం కావచ్చు. కానీ ఆ సమయంలో ఏం జరిగిందంటే వీరు డబ్బులు పట్టుకుపోయి మాకు తెలిసింది. రెండోది అంటే మీకు ఒకటే చెప్పిన, కాంగ్రెస్ పార్టీ అధికారం చూడాలి, స్థానిక శాసకులుగా వివేక్ గారు గెలవాలని. ఎందుకు వివేక్ గారు గెలవాలని నా కోరిక ఏంటంటే వారు నిస్వార్థ సేవకులు. వాళ్ళు ప్రజల దగ్గర ఏదో ఆశించి చేస్తున్నారు, ప్రజలకు సేవ చేయాలని ఆలోచనతో ఉన్నారు. ఇంకోటి వాళ్ళ కుటుంబం కూడా ఇలా వెంకటస్వామి గారు సింగరేణి కాలనీస్ కాపాడారు BFR ఉన్నప్పుడు. అదేవిధంగా పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చారు. ఇలా వాటర్ చెన్నూరు నిజవర్గం ప్రజలు వాటర్ స్కీమ్ తీసుకొచ్చారు. స్కూల్స్కు వాళ్ళు ఎంతో సర్వీస్ చేసారు. ఆ దృష్టిలో పెట్టుకొని వివేక్ గారు గెలవాలి. అది కాకుండా బాల్క సుమన్ గారు, అంటే బాల్క సుమన్ గారు చాలామంది తెలిసారు కదా. బాల్క సుమన్ గారు 2001 2002 యూనివర్సిటీ స్టూడెంట్, NSA కార్యకర్త. అప్పుడు నేను ఆఫీస్లో ఉన్నా. NSA కార్యకర్త, మీరు అడగండి తెలుసుకోండి పూర్తిగా. NSA కార్యకర్త, NSA కూడా చేసిండు. పున్న ప్రభాకర్ ప్రెసిడెంట్. అప్పుడు జాయింట్ యాక్షన్ కమిటీ ఉండే. మన టీడీపీ గవర్నమెంట్ను మనం తట్టుకోవాలంటే అప్పుడు స్టూడెంట్ ఆర్గనైజేషన్ కాదనుకున్నప్పుడు జాయింట్ యాక్షన్ కమిటీ పెట్టిళ్ళు. అప్పుడు పున్న ప్రభాకర్ లీడ్ చేసేది ఈశ్వర్ అని చెప్పేసి. అడిగిన క్వశ్చన్ ఒకటి, మీరు బాల్క సుమన్ పంచే డబ్బుల్ని తీసుకున్నారు అని ప్రధానంగా ఆరోపణ. రైట్, ఇది మేము న్యాయంగా చెప్తాం. బాల్క సుమన్ గారు తన డబ్బు వెదజల్లి గెలవాలన్న ఆలోచనతోనే డబ్బును విచ్చలవిడిగా పంచే ప్రయత్నం లోపల మేము దాడి చేయడం జరిగింది. దాడి చేసిన సమయం లోపల మాకు ఒక బాక్స్ దొరికింది. ఆ బాక్స్లో ఎన్ని పైసలు ఉన్నాయో మాకు సంబంధం లేదు, తెలియదు కూడా వాస్తవంగా. సీల్ తీయలేదా మీరు? సీల్ తీసే ఉన్నది, ఓపెన్ బాక్స్ ఉంది కానీ మీరు ఓపెన్ బాక్స్ లెక్క పెట్టలేదు. అంటే మేము అంటే క్యాష్ ఇట్లా ముట్టి లెక్క పెట్టలేదు, కవర్లలో ప్యాక్ చేసింది. ఆ కవర్ ప్యాకెట్స్ నాకు తెలిసి 4-5 బెండల్స్ ఉన్నాయి. ఒక్క బెండల్ ఇంత ఉంది, ఒక బెండల్ ఇంత ఉందో మనకు తెలియదు. ఆ బాక్స్ మనం తీసుకుని యాక్చువల్గా ఏం చేస్తామంటే నేను మా కార్యకర్తలు అందరూ రైడ్ చేసినప్పుడు బండి ఆపి తీసిన తర్వాత బాక్స్ తీసి రోడ్డు మీద పెట్టాం. యాక్చువల్గా ఆ రోడ్డు మీద పెట్టినప్పుడు అక్కడ 18వ వార్డు కౌన్సిలర్ కూడా ఉండే, టీఆర్ఎస్ కౌన్సిలర్ 17 కూడా వార్డు గంటాలమ్మ 18వ వార్డు. వాళ్ళ భర్త వాళ్ళందరూ అక్కడనే ఉన్నారు. మేము తీసి నేను రోడ్డు మీద పెట్టేసరికి ఇంకా ఏమైనా ఉన్నాయని వెహికల్ నేను పోయొచ్చు లోపల. నేను పెట్టేటప్పుడు చెప్పిన, మీరు వాయిస్ రికార్డు ఉంది, వీడియో ఉంది మా దగ్గర, ఇలాంటి ఆరోపణలు ఉంటాయి. వాయిస్ రికార్డు ఉంది, వీడియోస్ ఉన్నాయి. చెప్పినాం, ఇది పెట్టండి, మనం ప్రెస్ని పిలుద్దాం, పోలీస్ మిలిసి కేసు చేద్దాం, ఎందుకంటే డబ్బులు విచ్చలవిడిగా పంచుతాను, మన మీద ఆరోపణ చేస్తానని చెప్పి అని నేను కారులో ఇంకేమన్నాయని కార్ సీట్ తీసే లోపల మా దగ్గర ఉన్నటువంటి యూత్ కొంతమంది కార్యకర్తలు ఉత్సాహంతో ఆ బాక్స్ పట్టుకోపోయాను. పట్టుకపోయిన తర్వాత బాక్స్ ఎడబెట్టిన నాకు తెలియదు. ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాను. తర్వాత సుమారుగా తెల్లారంగా 2-3 గంటలకు నేను ఫోన్ ఆపరేట్ చేస్తే దొరికిన తర్వాత డబ్బులు ఏడున్నాయంటే పొలాలు కాడ ఉన్నాయంటే సరే ఉంచండి అని చెప్పిన తర్వాత నా దగ్గరికి అప్పుడున్నటువంటి పోలీస్ ఆఫీసర్లు వీళ్ళందరూ మూకుమ్మడిగా ఆఫీసులో నేను కూర్చున్నాం. మూకుమ్మడిగా రావడం జరిగింది. పైసలు అడిగితే ఏ పైసలు అదే అడిగిన తర్వాత లాస్ట్కి ఇక లోకల్ స్థానికంగా ఉన్నటువంటి లీడర్స్ ఏం చేసిందంటే వాళ్ళు ప్రాధాయపడ్డారు. వాస్తవం చెప్పాలంటే సుదర్శన్ గౌడ్ గారు, శ్రీనివాస గౌడ్, అప్పుడు గాన్ల సమ్మయ్య, వీళ్ళందరూ కూడా ఎట్లా ఇవ్వండి తమ్మి, మనందరం లోకల్లో మొక్కలు చూసుకుంటున్నాం అంటే లేలే పైసలు ఎక్కడి అవి అని చెప్పి కొంచెం మాట్లాడడం అంటే గంభీరంగా చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత లాస్ట్కు సుదర్శన్ గౌడ్ వచ్చి కడుపులో తలకాయ పెట్టి, తమ్మి ఆ పైసలు ఉన్నాయి, ఆ పైసలు లేకపోతే అవి బాల్క సుమన్ అంటాడు, ఆయన ఇట్లా అంటాడు, బాల్క సుమన్ అంటాడు, నన్ను కట్టమంటాడు తమ్మి, నేను ఇయ్యలేని పరిస్థితి తమ్మి, నేను రిటైర్డ్ అయినా, నువ్వు వచ్చినప్పుడు మనం కలిసిన తమ్మి, మనకు ఎందుకు ఇదంటే అన్న బాక్స్ నేను తీసి ఆడబెట్టినా, పట్టుకపోయిన వాళ్ళు అయితే మనోళ్ళు అది 700 నాకు లేదు, తెప్పిస్తా అని చెప్పేసి తెప్పించడం జరిగింది. తెప్పించినప్పుడు మేము వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి. తెచ్చిన తర్వాత ఆ బాక్స్ ఆడికి తెచ్చినప్పుడు 36,50,000 క్యాష్ ఉండే. 36,50,000 క్యాష్ మేము ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత రిటర్న్ ఇచ్చేసినాం. క్లియర్గా వీడియో ఉంది, రిటర్న్ ఇచ్చినాం. దాన్ని వాళ్ళు బాల్క సుమన్ కూడా ఇచ్చుకున్నారు. హైవే మీద పోతుంటే బాల్క సుమన్కి ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేసిండు, మేము 30,50,000 ఇచ్చిన తర్వాత 40,00,000 ఉన్నాయి, 40,00,000 ఉన్నాయి, 50 ఉన్నాయి, 54 ఉన్నాయి, 60 ఉన్నాయి అని చెప్పి వాళ్ళు ఆరోపణలు చేసిండు. మేము ఒకటే చెప్పినాం,
మేము ఎన్ని లక్షలు ఉన్నా మేము ఇచ్చినప్పుడు తీసుకున్నప్పుడు లెక్క చూసుకుని తీసుకున్నారు. ఒకవేళ ఎక్కువ ఉన్నప్పుడు ఉంటే ఆ రోజు మీరు వ్యతిరేకించాల్సింది, అవును. లేదంటే ఆ రోజు పోలీస్ కేసు పెట్టుకోవాల్సింది. అంటే మీరు కరెక్టే ఇచ్చినా కానీ అవి భాస్కర్ సుమన్ దగ్గరికి చేరినది అనేది కొంత ఇక దానికి మనం ఏం చేస్తాం? లెక్కపత్రం లేకుండా అయిపోయింది. మేము ఇచ్చినప్పుడు తీసుకున్నప్పుడు ఇది కరెక్ట్ అని తీసుకుపోయిన వాళ్ళు తర్వాత ఆరోపణ చేయద్దు కదా. అవును. అది వాళ్ళు ఆరోపణ చేసిండు. ఇక రాజకీయాలు అవి సహజం అబ్బా, ఆరోపణలు ప్రతాపరోపణలు అంటే వాస్తవానికి బాల్క సుమన్ను మోరల్గా దెబ్బతీసిండ్లు, అటు ప్రజల్లో వ్యతిరేక చూపించిండ్లు. లాస్ట్కు బాల్క సుమన్ డబ్బులు పంచుతా అంటే కూడా ఆ డబ్బులు పంచనీయకుండా ఒక విధంగా ప్రజలు అరే మాకు అంటే బాల్క సుమన్ కొంతమందికి డబ్బులు ఇచ్చిండు, కొన్ని వార్డుల డబ్బులు ఇవ్వలే అని చెప్పి వాస్తవానికి దాదాపుగా డబ్బులు పంచిండు. మేము ఇప్పుడు మీకు ఇంతకుముందు స్టార్టింగ్లో ఒక మాట చెప్పారు, ఏమన్నారంటే కొత్త వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ ద్వారా ఓటు బ్యాంక్ పెరిగింది గెలిచామన్నారు. ఇది కూడా చెప్తున్నా, ప్రత్యక్షంగా పరోక్షంగా నైతికంగా ఈ 3 రకాలుగా వ్యక్తులను దెబ్బతీయాలన్నప్పుడు డబ్బు కూడా ప్రయోజనం. అంటే మేము చేసినటువంటి సిస్టంలో కొంత డబ్బు వాళ్ళకి జాప్యం జరిగింది, వాళ్ళకి అందలేదు కానీ కాబట్టి మీరు డబ్బు వంచినట్టుగా కాంగ్రెస్ పార్టీ మా కార్యకర్తలకు మేము ఇచ్చినాం కదా, బూతుకు 3,500 చొప్పున ఇచ్చాం, వాళ్ళ ఖర్చులకు భోజనాల ఖర్చులకు ఇచ్చినాం. ఓటుకు నోటు ఇవ్వలేదా? ఓటుకు రేటు మేము ఎక్కడ వేయలే. కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు కాబట్టి బీఆర్ఎస్ పంచేవాటిని పంచనేయకుండా అడుగున్నారు. అంతే. మేము ఎప్పుడైనా ఎలక్షన్స్లో ఏం చేస్తాము, ఎలక్షన్స్లో మేము బూత్కు తెల్లారా పోలింగ్ బూత్గా నిలబడేటువంటి కార్యకర్తలకు భోజనాల ఖర్చులకు అని చెప్పేసి రోజుకు 50 రూపాయలు 60 రూపాయలు చొప్పున వేసి 3,500 రూపాయలు మేము ఆ భోజనాల ఖర్చుకి ఇచ్చిన వాళ్ళు రాత్రి, అంతే తప్ప మేము ఏమి ఇవ్వలేదు. ఇదైతే వాస్తవం. ఎందుకంటే కార్యకర్తలకు కూడా కాంగ్రెస్ డబ్బులు ఇస్తలేరు, అధికారంలోకి ఖచ్చితంగా ఇస్తలేరని కూడా చాలా మంది అనుకుంటారు. అంటే ఆ సిస్టాన్ని అంటే డబ్బులు ఇచ్చే సిస్టాన్ని బంద్ చేయాలని ఏమన్నా మీరు అధినాయకునికి చెప్పిందా? అంటే అధినాయకునికి ఏం చెప్పలేదు. అధినాయకుడు సిస్టమ్ ఒకటే అబ్బా, మనం డబ్బు ఖర్చు పెట్టి ఓట్లు తెచ్చుకోవద్దు, ప్రజల అభిమానంతోనే ఓట్లు తెచ్చుకోవాలి, ప్రజా సంక్షేమంలో పనిచేయాలని ఆలోచన ఉన్నటువంటి నాయకత్వం మాది. దానికి తగ్గట్టుగా మేము కూడా అట్లా అని చెప్పేసి కార్యకర్తలు కూడా కడుపెండ పెట్టుకొని పనిచేయరు కదా. వాళ్ళు కనీసంగా ఎలక్షన్స్ రోజు ఓటు ఏమని చెప్పడానికి నిలబడినటువంటి కార్యకర్త భోజనం ఇవ్వాలి. ఆ భోజనానికి 3,250 రూపాయలు చొప్పున ప్రతి బూత్కి ఇచ్చినాం. అట్లా లెక్కేసి కూడా రామకృష్ణపూర్లో 42 బూతులు. చివరిగా ఒకటే, అంటే ఏదైతే మీరు చెన్నూరు నియోజకవర్గంలో మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలని ప్రచారం చేసి వివేక్ సార్ని తీసుకొచ్చుకున్నారు. వివేక్ సార్ మీరు ఆశించిన విధంగా నియోజకవర్గానికి కానీ నాయకులకు కానీ కార్యకర్తలు కానీ పనిచేసిన సందర్భాలు మీరు ఏమైనా చూడడం జరిగిందా? అయితే వాస్తవంగా ఏంటంటే చాలామందికి వివేక్ సార్ అడ్మినిస్ట్రేషన్ స్టైల్ కొంతమందికి బోనస్గా ఎంపీ కూడా ఉన్నాడు. ఇంకా మీరు ఒకటే వివేక్ సార్ సిస్టమ్ చెప్పారు. వివేక్ సార్ అడ్మినిస్ట్రేషన్ కొంతమందికి ఇంకా వంట పట్ల ఎందుకు పట్ల అంటే వివేక్ సార్ గారిని నేను 99 కెళ్ళి చూస్తున్నాను. వాళ్ళ నాన్నగారితోనే నేను 95 కెళ్ళి తెలుసు వాళ్ళ నాన్నగారు నాకు. వివేక్ సార్ గారితో సత్సంబంధం అయితే నాకు 99 కెళ్ళి చూస్తున్నా. 2004 కెళ్ళి ఫుల్ ప్లేజ్గా నాకు పరిచయం ఆయన. వారి సిస్టమ్ ఎట్లుంటుందంటే వ్యక్తికి ఎవరికి పనిచేయరు, వారు వ్యక్తికి పనిచేయరు, వ్యవస్థకు పనిచేస్తారు. మీరు అదే గమనించాలి. ఇక్కడ 10 మందికి ఉపయోగపడుతుంది అనుకున్నప్పుడు వివేక్ సార్ ఎంతకైనా దేనికైనా తెగించి అలా పనిచేస్తాడు. అదే రఘునాథ్ రెడ్డికో రాజేష్కో వ్యక్తిగత పనిచేయాలన్నప్పుడు వాళ్ళు ఆలోచన చేస్తారు, సమయం తీసుకుంటారు. ఆ సమయం తీసుకున్నటువంటి సమయం లోపల మనం ఓపిక నశించి వారి మీద పదజాలం జరుగుతాం తప్ప వారు వ్యక్తిగతంగా ఎవరికి హాని చేసేవాళ్ళు కాదు. వ్యక్తులతోనే వ్యవస్థ తయారవుతుంది, వ్యవస్థతోటే ఇదంతా ముడిపడి ఉంటుంది. వ్యక్తులు లేనిది నాయకులు లేనిది కార్యకర్తలు లేనిది వ్యక్తులు వ్యక్తిగతమైనటువంటి వ్యవస్థ నిర్మాణం కోసం ఎప్పుడు పనిచేస్తారు. ఇక్కడ అదే నేనేమంటున్నా, వివేక్ గారు చేసేటువంటి పని ప్రజలకు సంబంధించింది. ఇవాళ మీరు గమనించండి, వారు గెలిచి 8 నెలలైంది. 8 నెలల లోపల 200 కోట్ల రూపాయల పనులు స్టార్ట్ చేశారు వాళ్ళు కాన్స్టిట్యున్సీలో. 200 కోట్లు. ఇంకో ప్రధానమైన ఆరోపణ, వివేక్ సారు లోకల్లో ఉంటలేరు, అంటే నాయకులే అనేది చక్క పెడుతున్నారు. సార్ మీరు హైదరాబాద్ ఉన్నా పర్లేదు, మేమే చూసుకుంటాం, మీరు ఎప్పుడో వీక్లీ ఒకసారి వస్తే అయిపోతుంది అని చెప్పి ఆయన వీకెండ్ ఎమ్మెల్యేగా ముద్రపడ్డట్టుగా మీ నాయకులే చేస్తున్నట్టుగా ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీరు అంటారు కదా, బాల్క సుమన్ గారు వారు నెలకొక్కసారి నిజవర్గానికి వచ్చేది. అవును. ఆ నెలకు నిజవర్గానికి వస్తే 10 గంటలకు ఇందారం వస్తున్నామంటే 10 గంటలకైనా హైదరాబాద్లో బయలుదేరేది. అంటే అక్కడ నేను ఇక్కడికి ఎంత పెద్ద వెహికల్ ఉన్నా 3.5 hours పడుతుంది. అంటే వారు రావడానికి 2 ఇక్కడికి బాలకృష్ణ గారు. అలాంటిది వివేక్ గారు కాన్స్టిట్యున్సీలో వారానికి 4 రోజులు ఉంటాను. ఉన్నట్లే నిరూపించడం ఒప్పుకుంటా. 4 రోజులు కాన్స్టిట్యున్సీలో ఉంటాడు. ఆ ఉన్నటువంటి సమయం లోపల ఆయన మార్నింగ్ 6 o'clock బయలుదేరితే రాత్రి 10 o'clock వరకు ప్రజల మధ్యలో ఉంటాడు. దీనికి తోడు ఆయన టైం అంటే పలాని కాడికి పలాని ఊర్లకు 9 గంటలకు వస్తున్నాడంటే 9 గంటలకు అక్కడ ఉంటాడు. టైం పంక్చువాలిటీ ఉంది, పక్కా ఉంటాడు. రెండోది నేను మీరు క్లియర్ ఒకటే గుర్తుపెట్టాడు, వివేక్ గారిని వ్యక్తిగతంగా ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయమని ఎప్పుడు కూడా
ఆశించద్దు. ఎందుకు ఆశించద్దు అంటే వాళ్ళు కష్టార్జితంతో ఫ్యాక్టరీల ద్వారా సంపాదించుకునే పైసలు తులమూపాలతో ట్రస్టులు పెట్టి వాళ్ళు సేవ చేస్తారు. చాలామంది ప్రజలకు ఏముందంటే గతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ఈ బాల్కా సుమన్ బాల్కా ఫౌండేషన్ ద్వారా డబ్బులు ఇచ్చిండు, మరి వివేక్ సార్ ఇస్తలేరు కదా అంటున్నారు. ఇప్పుడు బాల్కా సుమన్ బాల్కా ఫౌండేషన్ ద్వారా ఇచ్చిండు. ఆయన ఇచ్చిండు కాబట్టి ఇలా పైలు కొట్టిండు అంటారు. నేను ఎందుకు ఇచ్చిండు పైలు కొట్టినంటే ఆయన వ్యక్తిగతంగా ఇచ్చిండు కదా, వ్యక్తిగతంగా ఇచ్చి ఇమేజ్ డెవలప్ చేసుకోవచ్చు. ఒక వ్యవస్థ నిర్మాణానికో లేకపోతే వ్యవస్థ బాగుపడాలని చేయలే. ఇప్పుడు వివేక్ వారు తర్వాత వెంకటస్వామి గారు తర్వాత వంశీ గారు కానివ్వండి, ఇప్పుడు వినోద్ గారు కానీ ఏం చెప్పిన నేను మీకు విశాఖ చారిటబుల్ ట్రస్ట్, వెంకట కళానిలయం చారిటబుల్ ట్రస్ట్, వెంకటస్వామి చారిటబుల్ ట్రస్ట్ 3 ట్రస్టుల ద్వారా వాళ్ళు 17 రాష్ట్రాలలో పనిచేస్తున్నారు. 17 రాష్ట్రాలలో వాళ్ళ స్వచ్ఛంద కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఇప్పుడు మన దగ్గర జనరల్గా చూసుకుందాం. ఈ నిజవర్గంలో వారు గెలిచిన తర్వాత మిషన్ భగీరథ అని చెప్పేసి గత ప్రభుత్వం చెప్తే ఎక్కడ కూడా మిషన్ భగీరథ రాకపోతే వారు ప్రభుత్వంతో మాట్లాడితే ప్రభుత్వం ఒప్పుకోకపోతే కలెక్టర్ గారిని ఒప్పించి ఇలా సుమారుగా 80 బోర్లు వేయించిండు ఈ నిజవర్గంలో. 80 బోర్లు ప్రభుత్వ పైసలు కాదు, వాళ్ళ చారిటబుల్ ట్రస్ట్ పైసలు. 80 బోర్లు వేయించిందంటే సుమారుగా నాకు తెలిసి 800 కుటుంబాలు బాగుపడ్డట్టే. అదే ఒక్కరికన్నా 80 బోర్లు వేస్తే ఒక బోరు యావరేజ్గా 50 నుండి 75,000 వేసుకోండి. ఇవి పక్కన పెడితే ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్స్ అప్పుడు ప్రధానంగా కొన్ని హామీలు ఇచ్చిండ్రు, ఆ హామీలతోటే అంటే సుమన్ పైన వ్యతిరేకత ఒక కారణం అయితే వివేక్ సార్ ఏవైతే హామీలు ఇచ్చిందో అంటే చెన్నూరు నియోజకవర్గంలో 40,000 ఉద్యోగాలు ఇవ్వడానికి కృషి చేస్తున్నారు. మరి ఆ ఉద్యోగాలు ఇచ్చడం కోసం ఎమ్మెల్యే పైన ఒత్తిడి చేస్తున్నారా లేకపోతే ఇచ్చిన మాట గాలికే వదిలేస్తారా? 40,000 ఉద్యోగాలు చెన్నూరు నియోజకవర్గాన్ని అనలే మేము. మీరు బాగా ఒకసారి రికార్డ్ చూడండి. కోల్ బెల్ట్ ప్రాంతంలో చెన్నూరు, పర్టికులర్గా చెన్నూరు కోల్ బెల్ట్ ప్రాంతంలో చెన్నూరులో పెద్దపల్లి చుట్టుపక్కల ప్రాంతంలో 40,000 ఉద్యోగాలు ఇస్తానన్నమాట వాస్తవం. మేము అన్న దాంట్లో ఏమన్నాము, ప్రభుత్వ ఉద్యోగాలు అనలే, ప్రభుత్వేతర. వినండి, 40,000 ఉద్యోగాలు కల్పిస్తున్నారు ప్రైవేట్ రంగం. అదే చెప్తున్నా, మీకు ఏం చెప్తున్నా, ప్రభుత్వేతర అన్న దాంట్లో మీరు ఒకటి చూడండి. సింగరేణిలో మేము రాగానే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు, బట్టి విక్రమార్క గారు, అప్పుడున్నటువంటి వినోద్ గారు, వివేక్ గారి కృషితోని ప్రేమ్ సాగర్ గారు వీరందరూ కలిసి ఏం చేశారు, సిఆర్ బాబు గారు వీరందరూ కలిసి ఏం చేశారు, సింగరేణిలో ఒకటి తెచ్చారు. లోకల్ నాన్ లోకల్ 80% అన్నారు. దాని ద్వారా మనకు ఉద్యోగాలు వస్తున్నాయా? ఇంతమందికి ఏమంటే బీహార్, ఛత్తీస్గఢ్, రాజస్థాన్, ఆంధ్ర, తమిళనాడు వాళ్ళు ఉద్యోగాలు చేస్తారు. ఈరోజు ఎవరు చేస్తున్నారు? మన ప్రాంతం వాళ్ళు చేస్తున్నారు ఓసీలల్లో. అదేవిధంగా జైపూర్ పవర్ ప్లాంట్లో ఇంతకుముందుకు 3,000 మంది బయట వాళ్ళు ఉండే. ఇవాళ మీరు చూడండి పోయి ఒకసారి. మీరు సమాధానం మళ్ళీ మీరు ఒకసారి మేము జరిగే క్వశ్చన్ అండి. 40,000 ఉద్యోగాల కల్పన చేస్తా, సిరామిక్స్ ఫ్యాక్టరీలు పెట్టిస్తా, టైల్స్ ఇండస్ట్రీలు పెట్టిస్తా అని సొంతగా ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తున్నారు. దాని అడుగుతున్నాను. సొంతగా అనలే వాళ్ళు. ఇక్కడ రా మెటీరియల్, ఈ ప్రాంతంలో దొరికేటువంటి రా మెటీరియల్ ద్వారా సింగరేణి మేనేజ్మెంట్తోని అవును సింగరేణి అనుబంధ పరిస్థితులు ఏర్పాటు చేస్తున్నారు. అదే చేస్తున్నాం కదా, మేము గెలిచి 8 ఏళ్ళు అయింది. సిస్టమ్ ఇంకా రావాలి కదా. అంటే 5 సంవత్సరాల పీరియడ్ అయిపోయినాక చేస్తారా, ఇప్పటి నుంచి ఏమైనా కార్యాచరణ చేస్తారు? దాంట్లో మీరు ఒకటి గుర్తుపెట్టుకుంటారు, పర్మిషన్ తీసుకోవాలి, ఎస్టిమేషన్ వేయాలి, ప్రభుత్వ పరంగా అవకాశాలు తీసుకోవాలి, సింగల్ మేనేజ్మెంట్ నిర్ణయం తీసుకోవాలి, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు కూర్చోవాలి, దీంతోపాటు ట్రేడ్ యూనియన్స్ ఉంటాయి, వీళ్ళతో చర్చ జరపాలి. ఇది చేయడానికి ఒక సిస్టమ్ ఒక 6 నెలలు 7 నెలలు లేదా 1 సంవత్సరాలు 3 సంవత్సరాలు టైం పడిన ఏమైనా పడుతుందా? పడుతుంది ఈజీగా. 2 ఇయర్స్లో పట్టచ్చా? టర్మ్ అయిపోయే ముందు ఏమైనా స్టడీ 2 ఇయర్స్ లోపల చేస్తారు. మీకు ఇంకోటి గుడ్ న్యూస్ చెప్తాను. నిన్ననే ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఓపెన్ చేసిండు మంతెన్లో. నేను అడిగేది ప్రధానంగా చెన్నూరు మంచిర్యాల గురించి. ప్రధానంగా చెన్నూరు ఒకదానికి 40,000 ఉద్యోగాలు అంటే మన దగ్గర పాపులేషన్ అంతుంటాయి కదా. మన దగ్గర పాపులేషన్ 170,000. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో సంబంధించి మాట్లాడుతున్నా నేను. అదే పెద్దపల్లి పార్లమెంట్లో చెన్నూరు నియోజకవర్గం సంబంధించిన దాంట్లో మేము అన్న 40,000 ఉద్యోగాలు సుమారుగా 5 నుండి 10,000 ఉద్యోగాలు తప్పకుండా దొరుకుతాయి, అందులో నో డౌట్. కానీ 40,000 ఉద్యోగాలు అనేది మేము అన్నాం వాస్తవం. అది పూర్తిగా కోల్బెల్ట్ స్థాయిలో ఏర్పాటు చేస్తాం. 40,000 ఉద్యోగాలు కోల్బెల్ట్లో వేయండి. ఓటేసి గెలిపించిన చెన్నూరు నియోజకవర్గం నుంచే కదా వివేక్ వెంకటస్వామి ఎమ్మెల్యే గెలిచిండు. ఆయన ఎమ్మెల్యే గెలవడం బట్టే పెద్దపల్లి పార్లమెంట్లో వాళ్ళ తనయుడు కూడా టికెట్ ఇప్పించుకొని ఎంపీగా గెలిపించిండు. కాబట్టి ఈ నియోజకవర్గానికి టికెట్ ఇప్పించుకున్న తప్పు వచ్చిన కాంగ్రెస్ పార్టీకి అవసరం ఉంది, వారికి మాట ఇచ్చిండు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ 2 ఉన్నాయండి. వెంకటస్వామి గారు ముందే మాట ఇచ్చిండు. వెంకటస్వామి గారు పార్టీలు మారలే, కాంగ్రెస్ పార్టీలనే వారి పూర్తి కాలం వారు అస్తమైనంతసేపు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. వారి నాయకత్వాన్ని దృష్టిలో పెట్టుకొని వారి మనవడికి టికెట్ ఇవ్వడం జరిగింది కాంగ్రెస్ పార్టీ.
అంతే. ఇప్పించుకున్నారనే తప్పు ముచ్చట. ఇచ్చింది పార్టీకి అవసరము, పార్టీ ఇచ్చింది. వీరికి పార్టీ అవసరం. జిల్లాలో ప్రధానంగా జరుగుతున్న ఒక చర్చ ఉంది, అది కూడా మీరే క్వశ్చన్కి ఆన్సర్ చెప్పాలి. ఒకవైపు ఇది అటు జిల్లాలో ప్రముఖంగా పార్టీని కాపాడి పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చిన ప్రేమ్ సాగర్ రావు గారికి మంత్రి పదవి కావాలని అడుగుతుంటే, కొత్తగా పార్టీకి వచ్చిన వివేక్ కూడా మంత్రి పదవి కావాలంటున్నారు. ఇద్దరిలో ఎవరికి ఇస్తే న్యాయం చేసినట్టుగా అవుతుంది ఈ యొక్క జిల్లా ప్రజలకు? ఇప్పుడు మీకు స్టార్టింగ్లో నేను ఒక మాట ఏం చెప్పానంటే, నేను క్రమశిక్షణ గల కార్యకర్తను, పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటాం, పార్టీకి బాండానికి కట్టుబడి. ఆ స్థాయికి సంబంధించినటువంటి వ్యాఖ్యలు నేను చేస్తుంది కాదు. పార్టీ ఆ స్థాయిలో నాతో చర్చించేది. పార్టీ ఆ స్థాయిలో నాతో చర్చించినప్పుడు నా అభిప్రాయాన్ని నేను చెప్పగలుగుతాను. పార్టీ హైకమాండ్ తీసుకునే టైంలో వివేక్ సార్కే మంత్రి పదవి వస్తే ప్రజలు మరి హర్షిస్తారని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు ఒకటి మీ అభిప్రాయం. నేను ఒకటే ఏం చెప్తానంటే, మంత్రి పదవి అనేది అది అధిష్టాన నిర్ణయం. మంత్రి పదవి ఎవరికి ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ మంత్రి ఉంటాడు, కాంగ్రెస్ పార్టీకే పనిచేస్తారు, ప్రజా సంక్షేమం మీద ఉంటారు. అది ఎవరికి ఇస్తుంది అన్నది పార్టీలో ఎన్నో నిర్ణయాలు ఉంటాయి. ఆర్థిక సమస్యలు చూస్తారు, తర్వాత క్యాస్ట్ ఈక్వేషన్స్ చూస్తారు, తర్వాత వ్యవస్థ నిర్మాణం చూస్తారు, పార్టీ ఆర్గనైజేషన్ చూస్తారు. ఇవన్నిటికీ కమిట్మెంట్ ఉంటుంది. దీనికి ఒక పద్ధతి ప్రణాళికబద్ధంగా ఉంటుంది. ఆ విధంగా చూసుకుంటూ పోతే ఇలా మీరు చూడండి, ఇలా పటిష్టమైనటువంటి మంత్రివర్గం ఉన్నది. ఇలా ప్రజా సంక్షేమం ముందుండి ఇక్కడ ఆశించేటోళ్ళు లేరు. ఇలా నేను చెప్పినా కదా, పున్న ప్రభాకర్ గారు కరీంనగర్ జిల్లా పర్యటన ఉన్నప్పుడు నేను స్టేట్ ఎన్ఎస్ఏ సెక్రటరీ, ఈ మహేష్ కుమార్ గారు స్టేట్ ప్రెసిడెంట్ నుంచి వచ్చిన వాళ్ళే ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు కూడా ఉన్నారు. అట్లా అని చెప్పేసి నేను ఇప్పుడు వివేక్ గారికి వస్తుందా, ప్రేమ్సారావు గారికి వస్తా అంటే నేను నిర్ణయించేవాడిని కాదు కదా. నేను నిర్ణయించేవారు కాదు. కానీ జిల్లాకు 2 పదవులు రావాలని కోరుకునేవాడిని. నేను 2 మంత్రివర్గంలో రావాలి, ఇద్దరికి ఇవ్వడం న్యాయం అంట. నేను అంటే పార్టీని పట్టుకొని పార్టీ కార్యకర్తలు బలమించిన ప్రేమ్ సాగర్ రావు గారి పార్టీ అధికారంలో తేవడం కోసం అస్త్రశస్త్రాలు ఆయన వివేక్ గారు కూడా మంత్రి పదవి రావాలంటారు. ఇద్దరికి కావాలన్నా మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. నేను క్లియర్ ఆదిలాబాద్ జిల్లాగా నేను క్లియర్గా ఇద్దరికి ఇవ్వాలి మంత్రి పదవులు అంటున్నా. ఇంకొకటి నేను ఏం చెప్తానంటే, ఇవాళ పెద్దపల్లి పార్లమెంట్ చరిత్రలో కూడా ఎన్నడూ కూడా 7 అసెంబ్లీ సీట్లు గెలవాలి. ఎప్పుడు గెలవలే. మీరు గమనించండి. ఇవాళ అసెంబ్లీ సీట్లు గెలిచినాయంటే గతంలో శ్రీపదరావు సాబ్ చేసాడు, చాలా స్పీకర్ చేశారు, మంచి మేధావి పండితుడు. అలాంటి వాళ్ళు ఉన్నటువంటి ఈ నిజవర్గం లోపల కాకా వెంకటస్వామి గారు చేశారు, పార్లమెంట్ సభ్యులుగా, కేంద్ర మంత్రిగా చేశారు, సుదీర్ఘంగా పనిచేస్తూ ఉన్నారు. ఈ సమయం లోపల ఏదైతే ఉందో ఇలా ఆ 7 అసెంబ్లీ సీట్లు గెలిచినాయంటే వారి కుటుంబాలు, వాళ్ళ తల్లిదండ్రులు చేసిన త్యాగాలు, వారు చేసినటువంటి సేవా కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళ కొంత ఓట్ బ్యాంక్ ఉంది, 5 to 10% ఓట్ బ్యాంక్. అంటే పార్టీతో సంబంధం లేకుండా సపరేట్ ఓట్ బ్యాంక్ ఉంది. 5 to 10% ఓట్ బ్యాంక్ ఉంది. ఇలా శ్రీధర్ బాబు గారు ఉన్నారు, వ్యక్తిగతంగా మంచి ఇమేజ్ ఉంది. అదేవిధంగా ఇలా వివేక్ గారికి ఆ ఇమేజ్ ఉంది, ఆ పర్సంటేజ్ ఓటు ఉంది. కాబట్టి వారు ఉద్యమాలు చేసే సమయం లోపల పార్టీ మారినప్పటికీ కాంగ్రెస్ పార్టీకి ఇలా వాళ్ళు చేయాల్సినట్టు సేవ చేసే సమయం వచ్చింది, చేయడానికి వారు వచ్చింది, పార్టీ తీసుకుంది, అవసరం ఉండి పిలిచింది. ఆ సమయం లోపల వారు రావడం వల్ల వారికి ఉన్నటువంటి వ్యక్తిగత క్యాడర్ కానీ వారి కుటుంబాల మీద ఉన్నటువంటి ఆదరణతో 5 to 10% ఓటు బ్యాంకు ఈ అసెంబ్లీ నియోజకవర్గాల కలిసి వచ్చింది. కాబట్టి దానివల్లనే 7 సీట్లు గెలిచింది. దీని ద్వారా స్టేట్లో గవర్నమెంట్ వచ్చింది. మొత్తానికైతే మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ క్యాడర్ కానీ మీరు కానీ అందరూ సంతోషంగా ఉన్నట్టుగా మీ ముఖ కవలికలు చూస్తే తెలుస్తుంది. పార్టీలో ఎలాంటి అంతర్గత పోరు ఇది ఏం లేదంటారా? ఇప్పుడు పని చేసుకుంటే పోయటానికి ఏ ఇబ్బంది ఉండదమ్మా. ఓకే, ఏ పార్టీలైనా ఇంట్లోనే కాదు, ఏ పార్టీలైనా. కానీ కొంచెం స్పీడ్ ఊరికటోని మీద ఆరోపణలు ఉంటాయి, నిందలు ఉంటాయి, ఇవన్నీ కూడా భరించాలి. ఖచ్చితంగా బురద పడుతూనే ఉంటాయి. ఇప్పుడు సాధారణంగా ఇట్లనే ఇప్పుడు మీరు అన్నట్టుగానే ఈ మధ్యకాలంలో ఒక ఛానల్ మిత్రుడు ఉండే మనకు, అంటే టీవీ ఛానల్ లేకపోతే యూట్యూబ్ ఛానల్ ఒకటి మిత్రుడు ఉండే, ఆయన మీద కొంత ఆరోపణ చేసి కేరళ మున్సిపాలిటీలో ఆ నలుగురే, ఆ పీపీలే అని ఒక ఆరోపణ చేసింది. వాస్తవంగా చెప్పాలంటే అధికారం వచ్చిన తర్వాత మేము ఈ 8 నెలల ఆర్థికంగా కొంత అప్పుల పాలైనాం. ఎందుకు అప్పుల పాలైనంటే అధికారం లేనప్పుడు మేము ఛాయ మంచిని తాగిపించి కార్యకర్తలకు జిందాబాదులు కొట్టినాం, కార్యకర్తలు నడపగలిగినాం. అధికారకు వచ్చిన తర్వాత కార్యకర్తలకు ఏమన్నా నువ్వు పెద్ద లీడర్ నువ్వు, ఇలా గణేషులు నడుతున్నాయి, మీరు నమ్ముతున్నావు, ఇలా గణేషులు ఉన్నాయి, ఇలా ఎవరు చూడండి ప్రతి ఒక్కరు ఫస్ట్ అన్న చందా అంటే మేమన్నా మా స్తోమత 500 రూపాయలు రాస్తాం రాబాయి అంటే అన్న 1000 రూపాయలు 2000 అయినా 50 కిలో బియ్యమే అంటాడు. ఎటు పోవాలి ఇవన్నీ? మాకు ఎక్కడ నుండి వస్తాయి? అప్పుల పాలే అవుతున్నారు. అప్పుల పాలే 100%. అంటే పెద్దరికం కాపాడుకోవడం ప్రయత్నం చేస్తున్నాం. చేసే దాంట్లో మేము 500 1000 ఇస్తాను, దానికి వాళ్ళు తృప్తి పడతలేరు.
డిమాండ్ చేస్తుండ్రు. ఆ డిమాండ్కి ఏం చేస్తే తలగొక తప్పలేదు. తలగొకినప్పుడు అప్పులు తెచ్చుకోవాలి పరిస్థితి వచ్చింది. ప్రతిపక్షంలో అప్పుడు ఈ డిమాండ్ లేదు కదా మమ్మల్ని అడిగే నాదు లేడు మమ్మల్ని. చివరిగా ఒకటి అంటే రఘునాథరెడ్డి ప్రశాంతమైన జీవితం గడపాల్సి ఆ స్పోర్ట్స్ వాటి గురించి ఉండాల్సిన రఘునాథరెడ్డి రాజకీయాల్లోకి వచ్చి సక్సెస్ అయినా అనుకుంటున్నారా? నేను ఒకటే చెప్తున్నా, నాది లీడర్షిప్ మెంటాలిటీ. నేను స్పోర్ట్స్ కూడా లీడర్షిప్పే. అవును, నేను స్పోర్ట్స్లో నాకు తెలుసు, నేను ఆడే వయసులో జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ సెక్రటరీ అయినా. నేను ఇలా 20 సంవత్సరాలు సెక్రటరీగా జిల్లాలో ఉన్నా. ఒలింపిక్ సెక్రటరీగా 15 సంవత్సరాలు, రాష్ట్ర ఫుట్బాల్ సంఘంలో ట్రెజరర్గా, వైస్ ప్రెసిడెంట్గా, జాయింట్ సెక్రటరీగా, ఈసీ మెంబర్గా, సెలక్షన్ కమిటీ మెంబర్గా, ఆల్ ఇండియా ఫెడరేషన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా పనిచేసిన. అవును, నేను లీడర్షిప్ తర్వాత డిసిప్లిన్ అడ్మినిస్ట్రేషన్లో పనిచేసుకుంటూ వస్తున్నా. ఆ సిస్టంలో ఉన్నా కాబట్టి అంతకుమించి మించిన తృప్తి ఏముంది? అంటే మొత్తానికైతే అటు అది చూసినా కూడా రాజకీయం చూసినా మీరు సంతోషంగా ఉండగా అనిపిస్తుంది. సంతోషంగా అంటే సంబంధం లేకుండా హ్యాపీగానే ఉన్నారు. ప్రజలతో సంబంధం ఉంటేనే కదా హ్యాపీగా ఉంటుంది. ప్రజలతో రిలేషన్షిప్ ఉన్నది కాబట్టి రాజకీయాలు ఉన్నారు కాబట్టి సంతోషంగా ఉన్నారు. వివేక్ వెంకటస్వామి లాంటి మంచి ఎమ్మెల్యే ఉండడం వల్ల వివేక్ వెంకటస్వామి గారు, వినోద్ గారు, ప్రేమ్ సాగరరావు గారు, అధిష్టానము, సమిష్టి అందరితో సమన్వయంగానే ఉంటా. సంబంధాలు ఉన్నాయి కాబట్టి రాజకీయాల్లో మీరు హ్యాపీగా ఉన్నారు కొనసాగుతారు. అంటే నేను వ్యక్తిగతంగా ఏదో లాభపడాలనే ఆలోచన చేసినప్పుడు నాకు ఇబ్బంది అవుతుంది. నేను అందరితో సమానంగా ఉన్నప్పుడు ఏమి ఇబ్బందులు ఉంటాయి? ఏముంటాయి? ఇంత అంటే సుదీర్ఘకాల రాజకీయంగా కానీ అటు స్పోర్ట్స్ తరపున ఉన్న మీకు అంటే ఖచ్చితంగా ఒక నామినేటెడ్ పదవి వస్తే అంటే కార్యకర్తలు కానీ మీ అభిమానులు కానీ సంతోషం వ్యక్తి చేసే సందర్భం ఉంటుంది. ఒక కరుడు గట్టిన కాంగ్రెస్ వాదికి ఒక మంచి పదవి వచ్చిందని కూడా జిల్లా ప్రజలు హర్షం చేసే పరిస్థితి ఉంటుంది. చూద్దాం మరి భవిష్యత్తులో పిన్నింటి రఘునాథరెడ్డి గారికి నామినేటెడ్ పదవి వరించి సంతోషంగా ఉంటారా, లేకపోతే పార్టీలో ఇంకేమైనా కీలక పదవులు వస్తాయా? ఇది ఈరోజు ఫేస్ టు ఫేస్ విత్ రాజేష్ ఎర్రబెల్లి. మా యొక్క స్టూడియోకి వచ్చి అమూల్యమైన మీ యొక్క విషయాలు తెలియజేసినందుకు రఘునాథరెడ్డి గారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.